వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్. పేరు శివప్రకాష్ గారు, 2014 ఐపీఎస్ ఆఫీసర్. బెంగళూరు అనగానే ట్రాఫిక్ జామ్ అంటుంటారు. బెంగళూరు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి, పబ్లిక్ ఎలా నేర్చుకోవాలి, పబ్లిక్ యొక్క సెన్స్ ఎలా ఉండాలి? ట్రాఫిక్ డిసిప్లిన్ ట్యాకిల్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ అండి. వరల్డ్లోనే కంజెస్టెడ్ ఏరియాస్లో బెంగళూరు చాలా రోడ్స్ 1.2 crore వెహికల్స్ ఉన్నాయి మనకి బెంగళూరులో. సార్, మొత్తం బెంగళూరులో అన్ని జోన్లో కొన్ని ఏ జోన్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది? నార్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆఫ్ ఇండియా ఇక్కడే ఉన్నాయి. కానీ బెంగళూరు సిటీ పోలీస్ ట్రాఫిక్ మీద ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు బెంగళూరులో మొత్తం మనకి ఒక 44,000 ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి. దానిలో ఆల్మోస్ట్ ఇప్పుడు 500 పైగా మనకి ఇప్పుడు 160 వరకు మనకి ఏ సిగ్నల్స్ పెట్టారు. మండ్యాలో క్రైమ్ మండ్యాలో క్రైమ్ ఎక్కువ, పొలిటికల్లీ చార్జ్డ్ అప్. ఇప్పుడు నిఖిల్ కుమారస్వామి సార్ ఇంకా సుమలత మేడంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి, ఫుల్ చార్జ్డ్ అప్ ఎలక్షన్స్ ఉంటాయి. సుమలత గారి మీద దాడులు చేయడం, ఆమె కొంచెం ఇబ్బంది కూడా జరిగాయి కదండి ఉన్నాయి. బట్ అంబరీష్ సార్ చనిపోయారు, ఫిలిం యాక్టర్, బిగ్ బందోబస్తు. అంటే షుగర్ ఫ్యాక్టరీ బాయిలర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కెమికల్స్ అన్ని నదిలో కలుస్తున్నాయని మాకు ఇది వచ్చింది కంప్లైంట్. సో అది ఏంటంటే బెంగళూరు వాటర్ సప్లైకి చేరుతుంది. అది శాండ్ బ్యాగ్స్ వేసి అదంతా కంటైన్ చేసి వాళ్ళ వేరే ఆఫీసర్స్తో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేశాం. హ్యూమన్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కదా? హ్యూమన్ ట్రాఫిక్ ఉంది కొంచెం. అక్కడ నుంచి గోవాకి తీసుకెళ్తారు, గోవాకి వెళ్తారు, మహారాష్ట్రకి వెళ్తారు. అది ఒక్కటి కేసు క్రాక్ చేసాం అప్పుడు గదగ్లో ఉన్నప్పుడు. ఇట్లా మిస్సింగ్ గర్ల్స్ ఉన్నారు చాలా మంది, ఏజ్డ్ బిట్వీన్. కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని ఉంటాయి. అవునండి. సో వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ టైప్లో మ్యారేజ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. పేరెంట్స్ మీద పెట్టాము, వాళ్ళ మీద పెట్టాము, ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద పెట్టాము. ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? డిపార్ట్మెంట్కి అందరూ వెల్కమే, కానీ మనం ఎందుకు వచ్చాం డిపార్ట్మెంట్కి, మనం ఏం చేయగలుగుతాం? బికాస్ శివప్రకాష్ గారు తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం కర్ణాటకలో అతని పేరు చెప్పే ట్రాఫిక్ వాళ్ళ గారు మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం చాలా భయపడుతుంటారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో సౌత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2004లో ఐపీఎస్ సెలెక్ట్ అయిన ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ణాటకలో చాలా ప్లేస్లో పనిచేశారు, ఎస్పీగా చేశారు. ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నారు. సాధారణంగా బెంగళూరు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ట్రాఫిక్ జామ్. అసలు బెంగళూరు ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంటుంది, ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అసలు పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా, ఇక్కడ బెంగళూరు సిటీ అంతా కూడా ఆటోమేటిక్ చలానా ఏ విధంగా జనరేట్ అవుతుంటాయి, ట్రాఫిక్ ఎందుకు జామ్ కావు, అదేవిధంగా మెయిన్ లైన్స్ తీసుకుంటే పీక్ టైంలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు కాకుండా హ్యాపీగా వెళ్తుంటుంది అనే విషయాలతో పాటు ఆయన గతంలో పనిచేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ క్రైమ్ అవుతున్న సైబర్ క్రైమ్ కానీ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందులో నష్టపోవని విషయాన్ని సార్ నుండి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. తెలంగాణ బిడ్డ, కర్ణాటకలో వెళ్తున్నారు, రైట్ సార్. 2014లో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఎక్కడెక్కడ పనిచేశారు, మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ, అదేవిధంగా బెంగళూరు అనగానే ట్రాఫిక్ జామ్ అంటుంటారు. ట్రాఫిక్ జామ్ అనేది కేవలం ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ ఉంటుంది. ఇది కాకుండా పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తే, పబ్లిక్ ఏం నేర్చుకుంటే, పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కామన్ సెన్స్ ఉంటే ఆ జాములు జరగకుండా ఉంటాయి. అంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు, కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చినా సరే ట్రాఫిక్ జామ్ అంటారు. టోటల్గా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫేస్ ఆఫ్ ద పోలీస్ అనేది ట్రాఫిక్.
అటువంటి ఇంపార్టెంట్ దీంట్లో మీరు ఉన్నారు కాబట్టి మీకున్న అనాలిసిస్లో బెంగళూరు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి, పబ్లిక్ ఎలాంటి నేర్చుకోవాలి, పబ్లిక్ యొక్క సెన్స్ ఎలా ఉండాలి, ఈ 2 విషయాలు చెప్పే ముందు శివప్రకాష్ గారు వరంగల్లో ఎలా జర్నీ చేశారు, ఐపీఎస్ కాకముందు కూడా మీరు సివిల్స్ రాసే కొన్ని ఐఆర్ఎస్ తీసుకున్నారు కాబట్టి ఆ జర్నీ ఒకసారి చెప్పండి. నా నేటివ్ వచ్చి వరంగల్. మా పేరెంట్స్ది అంటే మా ఫాదర్ది పర్కాల దగ్గర పెద్దకొడపాక అంత ఊరు. సో బట్ నేను బార్న్ అండ్ బ్రాటప్ వరంగల్లో. మా స్కూలింగ్ అంతా వరంగల్లోనే జరిగింది. నేను బీటెక్ హైదరాబాద్లో చేశాను. వరంగల్ పిల్లలు అంటే బిడ్డలు అంటే రఫ్గా ఉంటారు, మీరే మిల్కీ బాయ్ లాగా ఉన్నారు. వరంగల్ అనగానే హబ్బు కదా ఒకప్పుడు, అసలు ఆ భావజాలం లేదు. బీటెక్ హైదరాబాద్లో చేశాను, తర్వాత ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాను, తర్వాత సాఫ్ట్వేర్లో పనిచేశాను నేను. తర్వాత 2012 ఐఆర్ఎస్ ఐటీలో. ఎందుకంటే సివిల్స్ రావాలంటున్నారు, లక్షల్లో జీతాలు ఉంటాయి సాఫ్ట్వేర్. ఫస్ట్ నుండి యాక్చువల్లీ సివిల్ సైడ్ రావాలి అని ఉండే, అంటే బీటెక్ అయిపోయిన దగ్గర. అంటే వరంగల్ పోలీసులు అంటే మీకు బాగా రోల్ మోడల్ ఉన్నారా? అవును, రోల్ మోడల్ ఉండే. ఎవరు? మా సజ్జన్నర్ సార్ ఉన్నారు, మేడం వరంగల్ ఎస్పీ సార్. వరంగల్ ఎన్కౌంటర్స్ గా బాగా ఇష్టపడ్డారా? అలాగే సజ్జన్నర్ అంటే వరంగల్ మా యాక్చువల్లీ పోలీస్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళని చూస్తే చాలా రెస్పెక్ట్ ఉంది. చాలామంది మంచి మంచి ఆఫీసర్స్ పనిచేశారు. సో మనకి అదొక ఇన్స్పిరేషన్ ఉండే ఫస్ట్ నుండి. శాలిని మిశ్రా మేడం కలెక్టర్ ఉండే వరంగల్ చాలా ఏళ్ల క్రితం, నేను స్కూల్లో ఉన్నప్పుడు. దెన్ చాలా మంది ఆఫీసర్స్. శాలిని మిశ్రా మేడం కలెక్టర్, సౌమ్య మిశ్రా మేడం ఎస్పీ చేశారు, సజ్జనార్ గారు చేశారు. అంటే వీళ్ళందరూ మీకు. మిశ్రా మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేడం మాకే ఇన్ఛార్జ్ ఉండేది, మేడం గుర్తు చేస్తుండే మేడం కూడా. సో వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ ఉండేది వాళ్ళు. సో అట్లా సివిల్ సర్వీస్ ముందు రాద్దాము, బట్ కొంచెం సాఫ్ట్వేర్కి వెళ్ళి కొంచెం అంతా సెక్యూర్ చేసుకున్న తర్వాత రాద్దామని సాఫ్ట్వేర్లో కూడా పనిచేసిన తర్వాత రిజైన్ చేసి రాశాను. ఐఆర్ఎస్ఐటి 2012 బ్యాచ్ ఉండే, 2014 ఐపీఎస్ కర్ణాటక క్యాడర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏసీపీ వచ్చి యాద్గిర్ జిల్లాలో. సార్ మీరు సాఫ్ట్వేర్లో వచ్చారు, ఓకే, మీ వేళ్ళన్నీ కూడా కీప్యాడ్ మౌస్ మీద ఉంటాయి, కానీ ఎన్పీకి వచ్చిన తర్వాత మీ ఫిట్నెస్ కానీ మీ విషయాలు అన్నీ కూడా మీకు బాగా పిండుతారు వాళ్ళు. మీకు ఇబ్బంది పడలేదా? ఎందుకురా వచ్చాను ఇందులో హాయిగా ఉండకుండా? లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జోష్ వేరేలాగా ఉంటుంది. ఫిట్నెస్లో కానీ రైఫిల్ షూటింగ్లో కానీ. ఫిట్నెస్ ఫస్ట్ నుండి నాకు అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, బట్ ట్రాన్సిషన్ అంతేం కష్టం కాదు, బట్ ఎవరికి కూడా కష్టం కాదు. ఫస్ట్ ఒక 2 months కష్టం అవుతుందేమో అందరికి, బట్ లేటర్ అడ్జస్ట్ అయిపోయి చాలా మంది చాలా ఎక్సెల్ అవుతారు ఆ ఫీల్డ్స్లో. సో అదేం ప్రాబ్లం రాలేదు. ఎన్పీఏ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ సో నేను ఫస్ట్ పోస్టింగ్ నాది ఏఎస్పీ. నేను యాదగిర్ జిల్లా సూర్పూర్లో ఉండేవాడిని. ఆల్మోస్ట్ మా తెలంగాణ బార్డర్, అది తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్. దెన్ అక్కడ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ మండియా ఎస్పీగా చేశాను. సార్ యాదగిరిలో మీ బాగా మెయిన్ వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ మార్క్ ఏముంది అక్కడ? ఎందుకంటే కంప్లీట్ డ్రై ఏరియా, ఎక్కువగా క్రిమినల్స్ యాక్టివిటీస్ ఉంటుంటాయి. యాదగిరి కొంచెం రూరల్ సెటప్ ఉండే ఏరియా. కొన్ని మర్డర్ కేసెస్ యాక్చువల్లీ ఇప్పటికీ చాలా మెమరబుల్, అంటే చాలా కాంప్లికేటెడ్ మర్డర్ కేసెస్ ఉండేవి. అవి సాల్వ్ చేసి లేదు డిటెక్ట్ చేసాము. డిటెక్ట్ చేసిన తర్వాత కూడా, ఎందుకంటే అక్కడ కృష్ణా నది వెళ్తుంటే నారాయణపూర్ అంతా ఒక డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్లో ఏంటంటే అన్నోన్ డెడ్ బాడీస్ చాలా కొట్టుకొచ్చాయి మా కెనాల్స్లో. సో తెలిసేవి కాదు ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అనేవి తెలిసేవి కాదు. సో కొన్ని మర్డర్ అయ్యి ఉండేవి. సో వాటిని చిన్న చిన్న క్లూస్ పెట్టుకొని వాటిని డిటెక్ట్ చేసి, సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి యాదగిరిలో. ఒక మంచి కేసు చెప్పండి. లీడ్ ఎక్కడ? ఒక నారాయణపూర్ పోలీస్ స్టేషన్లోనే, ఐ థింక్ వే బ్యాక్ 2017లో. సో బేసికలీ అక్కడ ఒక ఆయనని బేసికలీ ఒక కాలిన శవం దొరికింది మాకు. ఫస్ట్ ఓన్లీ స్కెలిటన్ ఉండే. సో ఏం లేకుండే, అంటే నథింగ్, ఏమీ ఎవిడెన్సెస్ లేకుండే మాకు. సో అది చూసి కొంచెం దూరంలో మాకు ఒక షర్ట్ దొరికింది. ఆ షర్ట్ దొరికితే అక్కడ చిన్న టైలర్స్ది ఊరు దొరికింది మాకు. దాని తర్వాత అక్కడి నుండి అక్కడ కెమెరాస్ కూడా లేవు, చాలా రూరల్ ఏరియా, అది బ్యాక్వర్డ్ రూరల్ ఏరియా. సో అక్కడి నుండి చూసుకుంటూ వెళ్తే ఒక పాన్ షాప్ అతను చెప్పారనమాట, ఈ నెంబర్ బండి వాళ్ళు వచ్చారు, ఆ రిజిస్ట్రేషన్ బీజాపూర్ జిల్లా వాళ్ళది అని.
సో పక్క నైబరింగ్ బీజాపూర్, అంటే డ్యామ్ దాటితే బీజాపూర్. అచ్చా. సో వెళ్ళి అక్కడ కనుకుంటే ఊరు ఏదైనా వెతకాలి మనం, ఎన్నో ఊర్లు ఉంటాయి బీజాపూర్లో. సో అట్లా అని చెప్పి 2 కానిస్టేబుల్స్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, మంచి వర్కర్స్ ఉండేవాళ్ళు. ఒక్క క్లూ దొరికింది మాకు, ఏంటంటే ఒక ఆయనను ఐడెంటిఫై చేసాము. ఆయన బెంగళూరులో పనిచేస్తాడు అని మాకు తెలిసింది, ఒక లారీ దానిలో డ్రైవర్ అని. బట్ ఏ లారీ ఏ డ్రైవర్ అనేది తెలియదు. సమ్ గూడ్స్ అని వాళ్ళ ఇంటి ఏరియా తెలిసింది మాకు. సో మా కానిస్టేబుల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 1 month అక్కడే బెంగళూరులోనే ఉండి, సో చూస్తుంటే ఆయన మాకు 15 days దొరకలేదు. ఎందుకంటే ఆయన బెంగళూరు నుండి మ్యాంగ్లూరుకి వెళ్ళాడు. అతను ఫిష్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట ఆయన. సో తర్వాత 15 days తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ ఈయన మీద అనుమానం ఉంది అని. దాని తర్వాత ఆయన గురించి వెరిఫై చేస్తే, వాళ్ళ ఇంటి గురించి వెరిఫై చేస్తే బీజాపూర్లో ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తే ఒక ఆయన మిస్సింగ్ ఉండేవాడు అదే ఊర్లో. ఆయన గురించి చూసి ఆయనది టాలీ చేస్తే ఆయన హైట్, అంటే స్కెలిటల్ దాన్ని బట్టి హైట్ తెలుస్తుంది మనకి, ఎంత హైట్ ఉంటారు, హైట్ మ్యాచ్ అవుతుండే. సో దాని తర్వాత ఆయన మిస్సింగ్ కంప్లైంట్ ఎప్పుడైంది అనేది చూస్తే యాక్చువల్లీ మిస్సింగ్ కంప్లైంట్ కూడా దొరకలే మనకి. ఆయన కనిపించట్లేదు చాలా రోజుల నుంచి అని చెప్పారు మాకు. సో అట్లా చూస్తే టాలీ అయింది. సో దాన్ని చూస్తే ఆయన మర్డర్ అయిన ఆయన సేమ్ అని తెలిసింది. మేము బ్లడ్ DNA అది చేస్తే వాళ్ళ మదర్దిను DNA మ్యాచ్ అయింది. సో అట్లా వచ్చిన తర్వాత మనకి తెలిసిపోయింది ఈయనే చనిపోయింది. అది అక్యూజ్డ్ ఆయన్నే, లారీ ఆయన్నే. ఫస్ట్ అక్యూజ్డే తెలిసాడు, బట్ కన్ఫర్మ్ చేసుకోలేదు మేము ఆయన కాదా అనేది. ఎందుకంటే చంపాడు? సో బేసికలీ కొంచెం ఇల్లీగల్ రిలేషన్ ఉండే. సో వాళ్ళ వైఫ్ వీళ్ళకి ఇల్లీగల్ రిలేషన్, దాంతో వాళ్ళ వైఫ్ ఈయన కలిసి చంపారు. వైఫ్ లవర్ కలిసి హస్బెండ్ని చంపారు. సో అదొక ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే కేసు నాకు అది. సార్, యాదగిరి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు, క్యాంపులు ఉంటాయి. ఇక్కడికి వస్తారు, ఏదో గొడవ పడుతుంటారు, వెళ్తుంటారు, అడిగిపోతుంటారు. లేదు ఇక్కడికి వచ్చారని కర్ణాటక వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని సెటిలర్స్ అని ఒక చిన్న చూపు చూడడం, వాళ్ళకి సివిల్ డిస్ప్యూట్స్ తీసుకురావడం, చాలా రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. ఎక్కడో కనిపిస్తుంటుంది ఒక చిన్న క్యాంప్ లాంటి. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? క్యాంప్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడైతే అన్ని మింగిల్ అయిపోయారండి. అవునా? మొత్తం క్యాంప్స్ ఇదివరకు అంటే ఐ థింక్ 10-15-20 years ముందర ఆ డిస్టింక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అసలు మొత్తం క్యాంప్స్, మామూలు ఊర్లు అన్నీ సేమ్ కలిసిపోయారు. పర్టికులర్గా వాళ్ళకి వీళ్ళకి అట్లా అని ఏమీ గొడవలు ఎక్కువ లేవు, ఒకప్పుడు ఉండేవంట. బట్ అట్లేం డిస్ప్యూట్స్ లేవు ఇప్పుడు. బట్ నార్మల్ కాస్ట్ డిస్ప్యూట్స్ కానివ్వండి, మామూలు ఇది అది ఎక్కడైనా, అది ఏ ఊర్లో తీసుకున్నా మనకి. SC/ST కేసులు ఎందుకు ఉంటాయండి అక్కడ? పాపులేషన్ SC/ST కమ్యూనిటీస్ ఎక్కువ ఉంది. ఫాల్స్ కేసు కూడా రిపోర్ట్ అవుతుంటాయి అంటారు. అది ఇంకా కామన్. అంటే ఎవ్రీ కేస్ హ్యాస్ ఏమంటారు, ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా. యాజ్ ఇన్ వెరీ SC/ST కేసెస్ కనే కాదు, ఎనీ కేసెస్ కి మనం కొన్ని ట్రూ ఉంటాయి, కొన్ని ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది సివిల్ డిస్ప్యూట్స్ కేసెస్ నార్మల్ కేసెస్ గా, క్రిమినల్ కేసెస్ గా బుక్ చేస్తుంటారు. అదే టైప్ లో ఇది. బట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అట్రాసిటీ ప్రోన్ ఏరియానే ఫస్ట్ ఉండేది, SC/ST అట్రాసిటీ ప్రోన్ ఏరియానే. బట్ అట్లాని ఫాల్స్ కేసెస్ అని చెప్పలేమండి. సార్, యాదగిరి ఆఫీస్, మీ ఆఫీస్, SP గారి ఆఫీస్, అది బాగా దూరంగా ఉంటుంది, సిటీకి కామ్గా ఉంటుంది, ఎవరు పబ్లిక్ కూడా రారు. అసలు బోర్ కొట్టదండి అక్కడ? యాక్చువల్లీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తారు, కానీ పబ్లికే రారు అక్కడికి. ఏమైందంటే యాదగిర్ యాక్చువల్లీ హెడ్ క్వార్టర్స్కి నారాయణపూర్ అని చెప్పింది, ఆల్మోస్ట్ 120 kilometers ఉంది. ఓకే, కొంచెం దూరం. ఫస్ట్లో పెటిషనర్స్ వచ్చేవాళ్ళు కదా, బట్ ఇప్పుడు బాగానే వస్తున్నారు. అంటే SP గారి ఆఫీస్ కూడా చాలా నిర్మానుష్యంగా, అంటే అది ఏంటంటే DC ఆఫీస్, SP ఆఫీస్ అన్ని కొంచెం అవుట్స్కర్ట్స్ లో పెట్టారు. బట్ వస్తూనే ఉంటారు. కాలేజ్ కూడా ఉంటుంది ఒకటి. ప్లేన్ ఏరియా, చుట్టూ ఎవరు మనుషులు కూడా కనపడరు, డ్రై ఏరియా. బట్ పెటిషనర్స్ ఇప్పుడైతే వస్తున్నారు బాగానే. ఒక ల్యాండ్ గ్రాబర్ ఉంటాడండి, ఐడియా ఉందా మీకు? అక్కడ ఆయన కోసం చాలా మంది పోలీస్ ఆఫీసర్లు బాగా టార్గెట్ చేశారు. నేనప్పుడు ఐడియా లేదు నాకు. అంటే పిటిషన్ వచ్చినా చాలా ఆయన రిమైండ్ చేస్తామని కూర్చున్నారు. ఓకే ఓకే ఓకే. ఎదుగురు మన SP గారి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటారు క్యాంప్. అది వేరే సబ్ డివిజన్ వస్తాయి. నాది షాపూర్, సుర్పూర్ 2 తాలూకాలు వస్తాయి. సో బట్ ఐ ఎంజాయిడ్ యాదగిరి ASP సుర్పూర్ స్టింట్. యాదగిరి తర్వాత కొన్ని రోజులు నేను చీఫ్ ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ, DG ఆఫీస్లో.
తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి మండ్యా. మండ్యాలో క్రైమ్ సో మండ్యాలో క్రైమ్ ఎక్కువ, పొలిటికల్లీ చార్జ్డ్ అప్, కానీ మంచి డిస్ట్రిక్ట్. చాలా ఏంటంటే ఒక అకౌంటబుల్ పీపుల్. మన అన్యాయం అయితే అన్యాయం అవుతుందని చెప్తారు వాళ్ళు మొహం మీద. సో వాళ్ళు అట్లాంటి చార్జ్డ్ అప్ క్రౌడ్. ఎట్ ద సేమ్ టైం నాకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ స్టింక్ట్ అంటే మండ్యాదే. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు, నిఖిల్ కుమారస్వామి సార్ ఇంకా సుమలత మేడంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే, ఫుల్ చార్జ్డ్ అప్ ఎలక్షన్స్ ఉండే. సో నాకు అది మంచి ఎక్స్పీరియన్స్. చాలా మంది యాక్చువల్లీ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఇచ్చారు నాకు. సుమలత గారి మీద దాడులు చేయడం, ఆమెకు ఇబ్బంది కూడా జరిగాయి కదండి ఉన్నాయి, బట్ ఫిజికల్గా అట్లా ఏం జరగాలి చూసుకున్నాం, ఎన్షూర్ చేసాం. బాగా డిప్లాయ్మెంట్ ఉండే, ఆల్మోస్ట్ ఒక్క డిస్టిక్లో 3 జిల్లాల డిప్లాయ్మెంట్ చేసాం. సో ఫిజికల్లీ ఎవరి మీద అటాక్స్ అట్లాంటివి నథింగ్, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. బాగా జరిగింది. సుమలత గారు ఏమనేవారండి మీకు? మామూలు ఫోన్ చేసేవారు, అంటే నార్మల్ ఏమన్నా గ్రీవెన్సెస్, ఏమన్నా సెక్యూరిటీ కావాలి, ఏమన్నా ఇష్యూస్ అవుతున్నాయి, ఎవరైనా వచ్చి బెదిరిస్తున్నారు, ఎవరన్నా ఎలక్షన్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇట్లాంటివి అడిగేవారు. నార్మల్ రిటర్న్ ఫార్మల్ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. వీ వుడ్ అటెండ్ ఇమీడియట్. అది సార్ ఫస్ట్ జిల్లాలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన కానీ మీ మార్క్ ఉంది ఏముంది అక్కడ? బందోబస్తులే ఉండే. నాకు ఒక వారం టోటల్ నిద్ర లేకుండా బందోబస్తు ఉండేది. ఒక వారం నాకు బాగా గుర్తు ఇప్పటికీ. అంబరీష్ సార్ చనిపోయారు, ఫిలిం యాక్టర్. బిగ్ బందోబస్తు. అంటే నాకు అది ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డే ఏమైందంటే, ఒకటి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది మద్దూరు తాలూకాలో. ఆ షుగర్ ఫ్యాక్టరీ బాయిలర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కెమికల్స్ అన్ని నదిలో కలుస్తున్నాయని మాకు ఇది వచ్చింది, కంప్లైంట్. బేసికల్ అయింది అది అయితే. సో అది ఏంటంటే బెంగళూరు వాటర్ సప్లైకి చేరుతుంది అది. సో ఇమ్మీడియట్గా వెళ్ళి మేము అక్కడ శాండ్ బ్యాగ్స్ వేసి అదంతా కంటైన్ చేసి వాళ్ళ వేరే ఆఫీసర్స్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేసాము. సో దట్ వాజ్ క్విక్ యాక్షన్ అయింది. అది అయిన తర్వాత ఇంకో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక నదిలో 30 మెంబర్స్ చిన్నపిల్లలు చనిపోయారు, కెనాల్లో పడిపోయి. అయ్యో. అంటే కెనాల్ పక్కన రోడ్డు ఉండేది, కెనాల్లో పల్టీ అయిపోయి 30 మెంబర్స్ చనిపోయారు. సో ఇమీడియట్ కన్సిక్యూటివ్ డేస్. సో అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే గ్రీవెన్స్, పేరెంట్స్ చాలా హర్ట్ అయి ఉండే, సీఎం గారు వచ్చారు. సో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. తర్వాత నెక్స్ట్ డే అంబరీష్ గారు చనిపోయడం జరిగింది. క్రౌడ్ చాలా వచ్చింది. ఆల్మోస్ట్ 4 lakhs 5 lakhs ఫ్లోటింగ్ ఉండేది. సో మేనేజ్ చేసాం అదంతా ఆ వారం. క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందండి? ఇంత క్రౌడ్ వచ్చింది ఒకేసారి, అది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. ప్లాన్డ్గా అనుకుంటే మీరు అన్ని బందోబస్తు చేసుకోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. దాన్ని ఎలా కంపార్ట్మెంట్ వైజ్గా పంపారా? ఎందుకంటే అందరూ కూడా చూడాలనుకుంటారు ఆయన్ని, డెడ్ బాడీని. ఒకవైపు మేడం ఉంటారు, ఒకవైపు అది. ఎలా కంట్రోల్ చేసుకొచ్చారంటే కంపార్ట్మెంట్ సెక్షన్కి తీసుకున్నారా, లేదు ఒక దగ్గర బ్రేక్ చేసి కొంత ఫుడ్ అంటే మాకు బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే, బయట నుండి మాకు హోల్డింగ్ ఏరియా లేకుండే. ఓకే. సో మేము ఏం చేసామంటే, గ్యాంగ్ వే అంటాం మేము, అంటే బ్యారికేడ్స్ తోటి మనం గ్యాంగ్ వే పెడతాం కదా, అది జిగ్జాగ్ పెట్టి ఆల్మోస్ట్ 3 kilometers గ్యాంగ్ వే పెట్టాం, ఎంట్రీ బట్ ఎగ్జిట్. సో హోల్డింగ్ ఉంటే ఏంటంటే నెడతారు వాళ్ళు. అంటే కొంతమంది ఇలా దగ్గర ఏం చేస్తారు అంటే గేట్ క్లోజ్ చేసాం ఒకటి, గేట్ తర్వాత హోల్డింగ్ అంటే బయట పెట్టాము. ఇది కంప్లీట్ కాంది, మేము గేట్ ఓపెన్ చేయలేదు. సో వాకింగ్ ఏరియా లేదు, గ్యాంగ్ వేలోనే వాకింగ్. ఓకే. అది ఏంటంటే వాళ్ళకి ఆ గ్యాంగ్ వేలో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ లో ఉన్నామని వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది. అటు గ్యాంగ్ వే కూడా బ్యారికేడ్స్ 2 బ్యారికేడ్స్ పెట్టి, దాని మధ్యలో మేము పోలీసులను పెట్టి, అంటే బ్యారికేడ్స్ మళ్ళీ పడిపోతే ఇంకందరు గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. సో ఒక సైడ్ ఎంట్రీ, ఒక సైడ్ ఎగ్జిట్ పెట్టాం అనమాట. ఇటు పక్కకి వెనకకి విఐపి ఏరియాస్, 2 lobbies, ఎంట్రీ ఎగ్జిట్. సో ఎప్పుడైనా ఎంట్రీ ఎగ్జిట్ కలవకుండా చూసుకోవాలి. అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఎంట్రీ ఎగ్జిట్ పెట్టడం, ప్లస్ హోల్డింగ్ ఏరియా ఎప్పుడైనా మెయిన్ డయాస్ దగ్గర ఉండకూడదు. హోల్డింగ్ ఏరియా మెయిన్ డయాస్ దగ్గర ఉంటే నెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆతృత ఉంటుంది, దగ్గరకు వచ్చాము తొందరగా వెళ్ళిపోవాలి అని. ఎప్పుడైనా చూడండి, క్రౌడ్ ఎప్పుడు రెస్ట్లెస్ అవుతారు, దగ్గరుంటే రెస్ట్లెస్ అవుతారు, దూరం నిలబడితే రెస్ట్లెస్ గారు. బట్ వాళ్ళకి సైట్ లో ఉండాలి. నేను సైట్ లో స్లో మూవింగ్ అట్లా అసలు ఇంత కూడా బాగా చదివేశారు.
కాదు, అది యాక్చువల్లీ బాగా ఎక్స్పీరియన్స్. మేము పర్టికులర్ ఉండే మేము ఆ రోజు ఈ గ్యాంగ్ వే ఒకటి చేయాలి అని బ్యారికేడింగ్ ఆల్మోస్ట్. అంటే హోల్డింగ్ ఏరియా ఎక్కడ పెట్టలేదు కదా? హోల్డింగ్ ఏరియా బయట పెట్టాం, గ్రౌండ్ బయట పెట్టాం. వాకింగ్ ఏరియా మొత్తం గ్రౌండ్ లో. వాకింగ్ ఏరియా కూడా జిగ్జాగ్ 2 kilometers చేసాం ఆల్మోస్ట్. అంటే కొంచెం జిగ్జాగ్ వేసి మళ్ళీ స్ట్రైట్, కొంచెం జిగ్జాగ్ వేసి మళ్ళీ స్ట్రైట్. మూమెంట్ ఉంది కాబట్టి క్యూ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆగట్లేదు ఇక్కడ. మనం ఆపితే వాళ్ళు ఇది అంటే అక్కడ ఇంకా మనం గుళ్ళల్లో ఉన్నట్టు వాళ్ళని వెంటనే పంపించడం అనమాట, ఎవరు ఆగకుండా అక్కడ. సో అది మెయిన్ గా బ్యారికేడ్స్ అండి. మా పోలీసుకి మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఇట్లాంటి పెద్ద బందోబస్తులలో మాకు బ్యారికేడ్స్, పార్కింగ్, బ్యారికేడ్స్ ఇవి 2 సరిగ్గా ఉంటే మనకి ఎంత పెద్ద బందోబస్తు అయినా చేయొచ్చు. అంటే హోల్డింగ్ ఏరియా మాత్రం స్టేజ్ దగ్గర ఉండకూడదు. గుంపు 1 lane కాకుండా 2 lines 3 lines ఎప్పుడు పంపించకూడదు. నెట్టుకుంటారు అక్కడ, సింగిల్ లైన్ అంతే పెట్టాలి. గ్యాప్ పెడితే ఇంకా బెటర్ ఏమో, జిగ్జాగ్ పెడితే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ పెద్దది పెట్టే బదులు చిన్నది జిగ్జాగ్ పెడితే మనకి నడుస్తూ ఉంటారు కంటిన్యూస్ గా, 1 by 1 వెళ్తూనే ఉంటారు. తిరుపతి క్యూ లాగా మనకి ఎంతైనా నడుస్తూనే ఉంటుంది అది. సో కాబట్టి అది బాగా గుర్తుంటుంది. మాకు బాగా చాలా గుర్తుంది అది. ఇంకేమున్నాయండి అక్కడ? కూడా పెక్యులర్ కేసు ఉండేది, అది కూడా ఒకటి మర్యాద హత్య కేసు ఉండేది ఒకటి, అది కూడా పరువు హత్య. అది బాగా చేశారు మా కానిస్టేబుల్స్, 2 ఉండే బాగా గుర్తు నాకు వాళ్ళు కూడా. ప్లస్ అక్కడ ఏఎస్పీ డిఎస్పీ ఇన్స్పెక్టరు, ఐ థింక్ మల్లవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సేమ్ అన్నోన్ డెడ్ బాడీ, ఇద్దరిది, ఒక బాయ్ ఒక గర్ల్. అది కూడా ఒక చోట దొరకలేదు. బాయ్ ఒక చోట, గర్ల్ కొంచెం కొట్టుకుపోయి ఇంకో చోట. వాళ్ళిద్దరు కనెక్టెడ్ అని కూడా తెలియదు మాకు. దానిలో ఏమైందంటే ఒక్కటే క్లూ ఉండే ఆయన కాలర్ మీద, అది కూడా ఏం డీకంపోజ్ అయిపోయింది బాడీ, చాలా రోజులు అయిపోయిన తర్వాత. చూడగొండనల్లి అని ఒక ఒక ఊరుండే. చూడగొండనల్లి మనం నెట్లో వెతికితే ఒకటి, ఐ థింక్ గోదావరి జిల్లాలో ఎక్కడ వచ్చింది, చూడగొండనల్లి అని ఉంది. సో ఆ టైప్ ఊరు ఒకటి గుంటూరు వెస్ట్ గోదావరి మధ్యలో అక్కడ వచ్చింది, ఇంకోటి హొసూరు దగ్గర వచ్చింది బార్డర్. సో 2 teams పంపించాం, అక్కడికి ఒక టీం, ఇక్కడ ఒక టీమ్. ఈ హొసూరు పంపించిన 2 కానిస్టేబుల్స్ ఆల్మోస్ట్ 3 daysలో సాల్వ్ చేశారు. అది తమిళనాడు కేసు. సో 2 వేరే కులాలని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చంపేశారు. అమ్మాయి తమిళనాడు, అబ్బాయి ఆంధ్ర. ఇద్దరు కానీ తెలుగులో రాసింది. మరి అది హొసూరు బార్డర్ కాబట్టి నాకు తెలిసి తెలుగు కూడా ఉండొచ్చు, తెలిసిపోయింది కాబట్టి అది కూడా బయటకు వచ్చిందా? అందరూ వాళ్ళు బయటకు వచ్చేసింది. ఇంకా మాకు ఫస్ట్ అబ్బాయి తెలిసింది, అబ్బాయి కోసం వెతికితే అమ్మాయి కూడా ఇదే రిలేటెడ్ అని తెలిసింది, 2 లవర్స్ అని తెలిసింది, వేరే క్యాస్ట్ అని తెలిసింది. సో అక్కడ ఇది చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అది చేస్తే వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు అది ఇది అని ఇది చేస్తే, తర్వాత మేము వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తెలిసిపోయింది వాళ్ళు బేసికలీ కులం వేరే అని చెప్పేసి. వాళ్ళ పెద్దనాన్న సొసైటీ ఇంకా అట్లా ఉంది, చంపిన వాళ్ళు జైలుకి వెళ్ళి ఉంటారు కదా, జైలుకి వెళ్ళి ఉంటారు. అండ్ యంగ్ పాపం 19 years 18 years అంతే వాళ్ళకి. జస్ట్ ఐ థింక్ డిగ్రీ 2nd year ఉన్నారు వాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. బట్ అది తమిళనాడు పేపర్స్లో అప్పట్లో చాలా వచ్చింది దాని గురించి. బాగా క్రాక్ చేసామని 3 days 4 daysలో క్రాక్ చేసేసినాం ఆ కేసు. ఇంకోటి కొంచెం పెక్యులర్ కేసు అంటే, ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ తల కట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి పెట్టాడు. అదొక చాలా అప్పట్లో బాగా ట్రెండ్ అయిన కేసు అది. సో బేసికలీ చిన్న డిస్ప్యూట్, వాళ్ళ అమ్మనేనో అన్నారు, తిట్టాడు అని చెప్పేసి ఫ్రెండ్నే. బట్ మాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఏం దొరికిందంటే, మాకు బస్సు అదే టైంకి ఆర్టీసీ బస్సు వెళ్తుండే అక్కడ. సో ఆ డ్రైవరు వాళ్ళందరూ చూసారు అది చంపేయడం వాళ్ళిద్దరిని. సో దాన్ని బట్టి ఎవిడెన్స్ బాగా వచ్చింది మాకు. అంటే హెడ్ తీసుకొచ్చి ఆయనే సరెండర్ అయ్యారు, నేనే చంపేశాను. కానీ మాకు ఆయన చెప్పింది కాకుండా వేరే ఎవిడెన్స్ ఉండాలి కదా. సో అందుకే మేము చూస్తే ఆర్టీసీ బస్ వాళ్ళు చెప్పారు. కన్విక్షన్ వచ్చిందండి. ఈ కన్విక్షన్ నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది. అది ఒక ఇంపార్టెంట్ కేసు. ఇంకా మండ్య తర్వాత నేను కార్వార్కి వెళ్ళాను. ఉత్తర కన్నడ అంటాం, ఉత్తర కన్నడ జిల్లా కార్వార్, ఉత్తర కన్నడ జిల్లా, కోస్ట్కు ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ డిస్ట్రిక్ట్. 2 years బట్ 1.5 year ఆల్మోస్ట్ కోవిడ్లో ఉంది అది. 1.5 year కోవిడ్ టైమ్. సో ధార్వాడ్ తర్వాత
కోస్ట్కి ఉంటుంది, మన ఉడిపి పైన ఉంటుంది. ఓకే. ఉడిపి గోవా మధ్యలో ఉంటుంది అది. మంచి వెదర్ బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్, గ్రీనరీ, ఫారెస్ట్, చాలా మంచి డిస్ట్రిక్ట్. అక్కడే ఉంది సార్ క్రైమ్? అక్కడ మాకు భట్కల్ ఉంది. అది కొంచెం ఇష్యూ ఉంది కదా భట్కల్. భట్కల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క కేసులో బ్రదర్స్ ఉంటారు, ఇండియన్ ముజాహిద్దీన్ పుట్టింది అక్కడే, ఆరిజిన్ అక్కడి నుంచి ఆరిజిన్ అక్కడే. వాళ్ళ మూమెంట్ ఉందంటారా సార్? అక్కడ సింపథైజర్స్ ఉన్నారు ఇంకా? ఉంటారు, అంటే మనకి ఏంటంటే వి కెనాట్ రూల్ అవుట్ ఎనీథింగ్. అట్లా ఒకవైపు సముద్రం మంచి బాగుంటుంది, ఇటువైపు వీళ్ళు చూస్తుంటే అంత ఎందుకండి? ఇంకా సొసైటీ మనం ఇంకా దాని గురించి కమెంట్ చేయలేం. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వస్తుందా గోకర్ణ? గోకర్ణ కూడా నాకు వస్తుంది. సో గోకర్ణ, మురుదేశ్వర్, అది మీగా? మురుదేశ్వర్, గోకర్ణ టూరిస్ట్ ప్లేస్. అది టూరిస్ట్ ప్లేస్, పెద్ద డిస్ట్రిక్ట్ చాలా. ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్కి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు అది. ఒక్క నా హెడ్ క్వార్టర్స్ నుండి సిద్ధాపూర్ అని ఉంటుంది బార్డర్, 300 కిలోమీటర్స్, 280 కిలోమీటర్స్ ఆ బార్డర్. పెద్ద డిస్ట్రిక్ట్ చాలా, ఏరియా వైజ్ సెకండ్ బిగ్గెస్ట్ దీనిలో. అక్కడ టూరిస్ట్ ఏరియాలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంటుంది. మీకు ఒక మణిపాల్ యూనివర్సిటీ కూడా మీకే వస్తుంది? లేదు, మణిపాల్ ఉడిపికి వస్తుంది. భట్కల్లో అయితే ఇంపార్టెంట్ కేసు, మేము ఒక పాకిస్తాన్ ఆమెను పట్టుకున్నాము. ఆల్మోస్ట్ 10 years నుండి వితౌట్ వీసా ఉంటుంది ఆమె. ఎందుకు? ఇల్లీగల్గా వచ్చింది ఇండియాకి, ఇక్కడే పెళ్లి చేసుకుంది, భట్కల్లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఉన్నారని. అది చాలా పెక్యులర్ కేసు ఉండేది. మరి ఆమెను ఎలా పంపించారు? అంటే అసలు దొరకడమే చాలా కష్టమైంది. వాళ్ళకి ఏమైందంటే పెద్ద పెద్ద ఇళ్ళు అక్కడ భట్కల్లో, అన్ని పెద్ద పెద్ద ఇళ్ళు, 6 bedroom 7 bedroom ఇళ్ళు. కాంపౌండ్ వాల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఎవరు లోపలికి ఏం జరుగుతుందో తెలియదు. వెళ్తే అన్ని డోర్స్ లాక్ ఉన్నాయి లోపల నుండి, కానీ లోపల బ్రేక్ చేసుకుని వెళ్తే ఎవరు లేరు. చాలాసేపు వెతికాం, ఎవరు దొరకలేదు. అక్కడ మా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చాలా అడమెంట్ ఉండే. మేము ఇంకా 3 hours వెతికాం, ఎక్కడ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అన్ని డోర్స్ క్లోజే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ఎస్కేప్ అయితే వేరే డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, అన్ని డోర్స్ క్లోజే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. సో లోపల నుంచి క్లోజ్ ఉందా బయట? లోపల నుండి. లోపల ఎవరు ఉంటారు కదా, అది అని మేము 3 hours వెతికాం, దొరకలేదు మాకు. తర్వాత ఇంక మా కానిస్టేబుల్స్ వాళ్ళు వదలలేదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు సార్ ఎక్కడో ఉండే ఉంటారు వీళ్ళు, ఎక్కడ వెతుకుదా. ఒక కబోర్డ్ వెనకాల సీక్రెట్ ప్యాసేజ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద కబోర్డ్ ఉంది, ఆ కబోర్డ్ తీస్తే దాన్ని ఇట్లా కొడితే దాని వెనకాల ఉంది ఒక డోరు. ఆమె ఉన్న వాళ్ళు ఇద్దరు పిల్లలు అక్కడ దాచిపెట్టారు, వాళ్ళే దాచుకున్నారు. అట్లా దొరికారు వాళ్ళు. సార్ ఆమె ఎలా వచ్చింది ఇండియాకి? ఇల్లీగల్ రూట్, నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్ 10 years బ్యాక్ ఎప్పుడు వచ్చింది. పాకిస్తాన్, నేపాల్ నుంచి క్రాస్ అయింది. ఇక్కడ లవర్ ఉన్నారనా? పెళ్లి చేసుకుంది ఇక్కడ. అబ్బాయి కోసం వచ్చింది ఆమె. యాక్చువల్లీ అక్కడ నవాయితీ కమ్యూనిటీ అంటూ ఉంటుంది భట్కల్లో. వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ కరాచీలో నవాయితీస్ ఉంటారు, ఆయన హైదరాబాద్ లో కూడా ఉన్నారు. అవును. సో నవాయితీస్ వాళ్ళకి మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, విజిటింగ్ వీసా మీద వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తారు. అట్లా. మరి అమ్మాయి ఎలా రాకుండా ఇల్లీగల్ గా వచ్చింది? ఇల్లీగల్గా వచ్చింది. ఇల్లీగల్గా వచ్చి 10 years ఆల్మోస్ట్ ఉంది అక్కడ. మరి ఏం చేశారంటే అమ్మాయిని? డిపోర్ట్ చేశారు, పిల్లలతో సహా డిపోర్ట్ చేశారు. హస్బెండ్ ఇక్కడే ఉన్నారు. సో అది ఒకవేళ ఇక్కడ ఉండాలనుకోండి ఏం చేయాలి? లేదా ఈయన అక్కడ వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలి? ఈయన వెళ్ళిపోవచ్చు, ఈ కెన్ అప్లై ఫర్ వీసా. ఇది ఆమె కూడా అప్లై చేయొచ్చు, విజిటింగ్ వీసా. బట్ సిన్స్ షీ హ్యాస్ అ క్రిమినల్ కేస్ నౌ, ఆమె క్రిమినల్ కేసు ఉంది, వాళ్ళ హస్బెండ్ మీద క్రిమినల్ కేసు ఉంది, బికాస్ ఇల్లీగల్ గా పెట్టుకున్నారు వితౌట్ ఇది. సో ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ అయిపోతాయి. సో మళ్ళీ దొరకడం కష్టం వీసా. డిపోర్ట్ చేస్తారు, డిపోర్ట్ అయిపోయింది, అప్పుడే అయిపోయింది డిపోర్ట్. సో చాలా పెక్యులర్ కేసు. బాగుండే, డిస్ట్రిక్ట్ వాజ్ వెరీ గుడ్. వెదర్ ఎంజాయ్ చేస్తారా మీరు? బాగుంటుంది. బీచ్ పక్కనే ఉండే ఎస్పీ హౌస్, చాలా బ్యూటిఫుల్. ఎంత ఫారెస్ట్ అంతా. మురుదేశ్వర్, గోకర్ణ అటు కోస్టల్, ఇటు మనకి దాండేలి అని ఉంటుంది, దాండేలి, సిర్సి. ఇవి చాలా ఖాళీ టైగర్ రిజర్వ్ ఉంటుంది, చాలా మంచి ఏరియా, బాగుంటుంది అక్కడ. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత గదగ్ కూడా చాలా మంచి డిస్ట్రిక్ట్ గదగ్. సో చిన్న డిస్ట్రిక్ట్ కొంచెం కంపేర్ చేస్తే. గోవా బాగుంటుంది కదా. హుబ్లీ, గదగ్ ఆ ఏరియాలో మనకి పేడ అంటారు, పేడ పేడ బాగుంటుంది.
గద్దె నుంచి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, ముఖ్యంగా మీకు నచ్చిన సజ్జనార్ గారు కూడా. సజ్జనార్ సార్, ఫకీరప్ప సార్ కూడా అక్కడ, ఫకీరప్ప గారు అక్కడ ఉంటారు. వెళ్ళారు వాళ్ళని సజ్జనార్ సార్ మాట్లాడాను, టచ్లో ఉంటారు సార్. అక్కడ గదగ్ గదగ్లో సార్ రోన్ అని ఒక తాలూకా అక్కడ సార్. గదగ్లో ఇంకా మీకు గుర్తుండిపోయింది ఎక్కువగా ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ట్రాఫిక్ గోవాకి వెళ్ళే వెహికల్స్ అంటే అవును. యాక్చువల్లీ గోవా ఏంటంటే గదగ్ తర్వాత ధార్వాడ్ నుండి దాండేలి నుంచి మనకి గోవాకి వెళ్ళిపోతారు. ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ఒక్క నోటిసబుల్ ఏంటంటే చాలామంది గోవాకి వెళ్తారు ఆల్మోస్ట్ వీకెండ్స్ గ్యాంబ్లింగ్ ఆడడానికి. చాలామంది అదొకటి నోటీస్ చేశాము. చాలామంది ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు గోవాకి వెళ్తారు. సో మేము సాటర్డే సండే చెక్ పోస్ట్ పెడితే అందరు దొరికేవాళ్ళు. వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది కొంచెం. అక్కడ నుంచి గోవాకి తీసుకెళ్తుంటారు. గోవాకి వెళ్తారు, మహారాష్ట్రకి వెళ్తారు. అది ఒకటి కేసు క్రాక్ చేసాం అప్పుడు గదగ్లో ఉన్నప్పుడు. సో అప్పటిదాకా తెలియదు మనకు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా మిస్సింగ్ గర్ల్స్ ఉన్నారు చాలామంది, ఏజ్డ్ బిట్వీన్ 18 కూడా కాదు, 15 to 25 మధ్యలో గర్ల్స్ చాలామంది మిస్ అవుతున్నారని మాకు ఒక వన్ ఆఫ్ ద మీటింగ్స్లో ఉంది. అప్పుడు ఇమీడియట్గా మేము అనుకున్నాం అసలు ఏంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని ఉంటాయి. సో వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ టైప్లో మ్యారేజ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. సో అట్లా ఒక 4-5 మెంబర్స్ని రెస్క్యూ చేసాం మహారాష్ట్ర నుండి. సో అదొక చాలా పెద్ద ప్రాబ్లం అక్కడ గదగ్లో. పీటా యాక్ట్ పెట్టారు అక్కడ. అది వాళ్ళకి యాక్చువల్లీ పాక్సోనే పడ్డది మాకు, ఎందుకంటే వాళ్ళు మైనర్స్ ఉండేవాళ్ళు. సో ఏం పేరెంట్స్ మీద పెట్టాము, వాళ్ళ మీద పెట్టాము, ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద పెట్టాము. ప్లస్ మహారాష్ట్ర వాళ్ళు పాక్సో. మీ దగ్గర ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి, గోవా లిక్కర్ అంతా కూడా మీ మీద నుంచి వస్తుంటుంది. గదగ్ వరకు రాదు, బట్ ఏంటంటే మనకి దాండేలి ధార్వాడ్ వరకు వచ్చేస్తుంది. బట్ ఉంది గదగ్ ట్రాన్స్పోర్ట్ ఏరియా కదా. ఏరియా ఉంటుంది, లిక్కర్ బాగానే అది ప్రాబ్లం ఉంటుంది, ఎక్సైజ్ ప్రాబ్లం ఉంటుంది. అవేమో ట్రాక్ చేశారు. అది చాలా ఆల్మోస్ట్ ఎవ్రీడే దొరుకుతూనే ఉంటుంది మాకు గోవా లిక్కర్. అండ్ మట్కా ఎక్కువ అక్కడ, మట్కా కూడా బాగానే క్రాక్ చేసాం అక్కడ. బట్ అదర్వైజ్ గదగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్. చాలా సార్ సాధారణంగా కర్ణాటక క్రైమ్ తీసుకుంటే పావర్టీ బేస్తోనే ఎక్కువ కనిపిస్తుంది తప్ప ఎక్కువగా లావిష్గా కనిపించదు. కారణం ఏమంటారు? మీరు యాదగిరి కానీ మాండ్యా ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ఏదో ఆ కుటుంబాన్ని పోషించుకుందామనే యాటిట్యూడ్ ఉంటుంది తప్ప జల్సాలు చేద్దామనే దీంట్లో కనిపించినట్టు. అంటే ఇక్కడ పావర్టీ కనిపిస్తుందా, లేదు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక ఈ విధంగా చేస్తుంటారు? నౌ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఏంటి అనేది మనకి, ప్రాపర్టీ క్రైమ్స్ ఉన్నాయా, బాడీ అఫెన్సెస్ ఉన్నాయా, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అంటే ప్రాపర్టీ క్రైమ్ తీసుకుందామండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ తీసుకుంటే వాడు ప్రొఫెషన్ అది. దానికి వారికి డబ్బులున్నా చేస్తాడు, లేకపోయినా చేస్తుంటాడు. అదే కర్ణాటక తీసుకోండి, ఒక ఐటెం చేస్తాడు, తర్వాత మరి చేయరు వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ బేస్ తీసుకుంటే హైదరాబాద్లో మేజర్ క్రైమ్ ఏది జరిగినా, గతంలో ముత్తూట్ ఫైనాన్స్ మీద అటాక్స్ ఇవన్నీ కూడా యాదగిరి మాండ్యా ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకు ఇటు వాళ్ళ క్రైమ్ రూట్లోకి వస్తున్న ఉద్యోగాలు లేక వస్తారా, లేదా డ్రై ఏరియాని వాళ్ళు ఈ లైన్ ఎంచుకున్నారంట? అగైన్ అది మనం క్రిమినాలజీ ఒక క్రైమ్ అనాలిసిస్ చేస్తే, అంటే మనం సోషల్ స్ట్రక్చరు లేకుంటే ఇది ఎకనామిక్ కండిషన్ దాన్ని బట్టి ఇది చేస్తే అంత మనకి క్లియర్ కోరిలేషన్ ఏం దొరకదండి. అంటే మనం ఎగ్జాక్ట్ ఇట్లానే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి క్రైమ్ రేట్స్ యాక్చువల్లీ తక్కువ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ విత్ ద సేమ్ పాపులేషన్. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటకలో చాలా తక్కువ. మన పర్ ల్యాక్ పాపులేషన్ తీసుకోండి మీరు, పర్ ల్యాక్ పాపులేషన్ టు క్రైమ్స్ రేషియో తీసుకుంటే యాక్చువల్లీ కర్ణాటకలో తక్కువ. బట్ కోరిలేషన్ అనేది ఇది చేయడం చాలా కష్టం అండి. డిపెండ్స్ అపాన్ ప్లేస్ టు ప్లేస్, డిస్ట్రిక్ట్ టు పావర్టీ ఎక్కువ కనిపిస్తుంటుంది అంటారా? పావర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, డెఫినెట్లీ పావర్టీ ఈజ్. క్రిమినల్ యాంగిలే కాకుండా ఒక కపుల్స్ వచ్చేస్తారు, ఒక చిన్న బాబు తీసుకొని గదగ్ కానీ మాండ్యా నుంచి వచ్చా, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100 రూపీస్ ఇవ్వండి అని వెళ్తుంటారు. బట్ అదే నేను అంటున్నాను ఏమంటే అట్లా ప్రతి స్టేట్ నుండి ఉంటారు అనుకుంటున్నాను నేను. అంటే ఎక్కువ కర్ణాటక మహారాష్ట్ర కనిపిస్తారు. అంటే మేము కర్ణాటకలో ఉన్నాం కాబట్టి తెలియదు మాకు. హైదరాబాద్ కనిపిస్తారు, వీళ్ళందరూ అర్బన్ కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చిన ఈ విధంగా వస్తారు. లేదా పానీపూరి అమ్ముకోవడానికి ఎక్కువ కర్ణాటకలో వస్తుంటారు, హౌస్ కీపింగ్. అంటే మనకి నియరెస్ట్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ కర్ణాటక నుండి ఎక్కువ హైదరాబాద్కి వెళ్తారు. మన కళ్యాణ కర్ణాటక అంటారు, అక్కడ నుండి ఎక్కువ హైదరాబాద్కి వెళ్తారు.
బట్ అదే క్రైమ్ టు ఇది link up బట్ ఐ ఫీల్ కంపేర్ టు ఆల్ ద స్టేట్స్ ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ పీస్ఫుల్ హియర్. చాలా ఇది ఉంది, సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ ర్యాండమ్గా ఇది లేదు. మనకి ఏదైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఏదైనా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. క్రైమ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. అవన్నీ ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ థింగ్, అదే ప్రాబ్లం లేదు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు నెక్స్ట్? అక్కడ నుండి నేను డీసీపీ నార్త్కి వచ్చాను. ఇక్కడ అప్పుడు ఎలక్షన్స్కి వేసాను నన్ను, ఎలక్షన్ కమిషన్ 6 months ఉన్నాను అక్కడ. నార్త్ అది కూడా కొంచెం సెన్సిటివ్ ఎలక్షన్స్ ఉండే. టీసీపీ నార్త్ అనగానే 4-5 పొల్యూషన్ రౌడీ షీటర్లు ఉంటారు. దాదాపు 2200 మంది షీట్స్ ఉన్నాయి. కొన్ని పొల్యూషన్ కంప్లీట్గా వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళ మీద మీ ఫోకస్ ఎలా? నాకు చాలా తక్కువ టైం ఉండేది, బట్ ఒకటే ఎలక్షన్ డిస్టర్బెన్స్ వాళ్ళతోనే ఉండేది కదా. వాళ్ళతోనే ఉండేది. బట్ ఎలక్షన్ టైం లక్కీ ఏంటంటే కొంచెం బాగానే చేసాం. అంటే నథింగ్, నైట్ పెట్రోలింగ్ చేయడము, రౌడీ షీటర్స్ అందరినీ లెక్కలోకి తీసుకొని వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడము, కొంతమంది ఎక్స్టర్మెంట్ చేయడము, గూండా యాక్ట్ చేయడము, ఇట్లాంటి పేపర్ వర్క్ తోటి. కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ క్రైమ్ జరుగుతుంది కదా. పీనియా అని ఉంటుంది, పీనియా, ఆర్ఎంసీ యార్డ్, రాజ్గోపాల్ నగర. సో ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ రౌడీ షీటర్స్, నందిని లేఅవుట్, ఇవన్నీ కొంచెం రౌడీ షీటర్స్. స్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. బట్ రికార్డ్లో ఉంటారండి, అంటే దే విల్ బి ఆన్ పోలీస్ రికార్డ్స్. దాటి వెళ్ళరు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యాక్షన్ వీ కెన్ టేక్ యాక్షన్. స్టర్న్ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏమీ ఇచ్చేయరు, కంట్రోల్ చేయొచ్చు, పేపర్ వర్క్ తోటి చేయొచ్చు. మనకి డీసీపీ నార్త్ తర్వాత ఇక్కడికి వచ్చారా? డీసీపీ నార్త్ తర్వాత సౌత్ ట్రాఫిక్ వచ్చాను సార్. బెంగళూరు ట్రాఫిక్, దీని మీద మీ ఫోకస్ ఎలాగ ఉంటుందండి? సో అంటే మీరు ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్లు EEE ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, ఎన్ఫోర్స్మెంట్కి ఇస్తారా, ఇంజనీరింగ్కి ఇస్తారా? ఇంజనీరింగ్ అంటే మీది కాదు కాబట్టి డిపార్ట్మెంట్కి ఎంటర్ చేస్తారు. ట్రాఫిక్ డిసిప్లిన్ ట్యాకిల్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ అండి. ఇంజనీరింగ్ ట్రాఫిక్ జామ్స్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ యాక్సిడెంట్స్ తక్కువ చేయడానికి, ప్లస్ హ్యాపజార్డ్ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయడానికి. ఎడ్యుకేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ థింగ్. మనకేంటంటే ఒక నెక్స్ట్ 20 yearsలో పిల్లలకి, వాళ్ళకి, ఎస్పెషల్లీ పిల్లలకి, స్కూల్ చిల్డ్రన్కి, వాళ్ళకి మనకి ఇచ్చేస్తే, ఎన్ఫోర్స్మెంట్ చేస్తే, ఎడ్యుకేషన్ ఇస్తే, వాళ్ళు ద బిహేవియరల్ ప్యాటర్న్ మారుతుంటుంది. అండ్ చాలా రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ, SARS అని. కంపల్సరీ ప్రతి వారం స్కూల్స్కి వెళ్తారు కానిస్టేబుల్స్. సో అదొక ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ లాస్ట్ 20 years నుండి. దట్ ఈస్ ఎవ్రీ వీక్ 2 times మా వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి చెప్తారు. అచ్చా. సో దట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. అంటే స్కూల్స్కి వెళ్తారంటే అప్ టు 5th లేదా బిలో 5th? టోటల్ 10th వరకు వెళ్తారు. ఓకే. సో 5th నుండి 10th వరకు వెళ్తారు జనరల్గా. 5th కంటే కొంచెం తక్కువ, వాళ్ళకి అంత ఇది ఉండదు. బట్ 5th మీ టార్గెట్ 5th నుంచి 10th వెళ్తే వాడు ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో సెట్ అవుతుంది. కొంచెం వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అందరికైతే తెలుసు, వాళ్ళు పాటిస్తారో తెలియదు మనకి. బట్ హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళడము తప్పు, సిగ్నల్ జంప్ చేయడం అనేది తప్పు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. హౌ మచ్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఫాలో అవుతారు అనేది మనకి ఇక డిపెండ్స్, మన చేతిలో లేదు. కానీ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటాయి. ట్రాఫిక్ అట్లా ఉంటుంది. అంటే మనకి రోడ్ టు ట్రాఫిక్ రేషియో అంటాం మనం. అంటే రోడ్ క్యారింగ్ కెపాసిటీ టు యాక్చువల్ వెహికల్స్ ఉన్నాయి. వరల్డ్ లోనే కంజెస్టెడ్ ఏరియాస్ లో బెంగళూరు చాలా రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు హెబ్బాల్, మీరు వచ్చారు హెబ్బాల్ రోడ్ ఆల్మోస్ట్ 10 times మోర్ కెపాసిటీ, 10 to 12 times క్యారీ చేస్తుంది. అంటే కెపాసిటీ కంటే 12 times ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడ. ఓకే. అండ్ 1.2 crore వెహికల్స్ ఉన్నాయి మనకి బెంగళూరులో రిజిస్టర్డ్. 70 lakh 2-wheelers ఢిల్లీని దాటింది 2-wheelersలో. ప్రైవేట్ వెహికల్స్లో కూడా ఐ థింక్ ఇప్పుడు దాటుతుంది మనకి. అంటే రోజు బెంగళూరు సిటీలో ఎన్ని వెహికల్స్ పాస్ అవుతుంటాయి? అది 1.2 అంటే అట్లీస్ట్ మనం 40% రోడ్డు మీద అనుకున్నా కూడా అట్లీస్ట్ 40 లక్షలు. దాని తగ్గట్టు రోడ్ స్పేస్ ఉందా? అదే రోడ్ స్పేస్ తక్కువ ఉంది. ఓకే సార్. ఇందులో బాటిల్ నెక్ ఎన్ని ఉంటాయండి? మేము ఏంటంటే బాటిల్ నెక్ అంటే 12 high density corridors అని ఉంటాయి మాకు. ఒక 12 high density corridors. ఇవి ఒక మనకి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద 70% ఆఫ్ ద ట్రాఫిక్ ఆఫ్ బెంగళూరు ఈజ్ ఇన్ దిస్ 12 high density corridors. సో వెరీ హై డెన్సిటీ కారిడార్స్ అవి. అక్కడ మనము ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్.
కొంచెం అటు ఇటు అయినా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ జామ్ అవుతుంది. సో బట్ మాధవ్ నగర్ బస్ స్టాండ్, ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ రావాల్సిందే. ఆ బస్ స్టాండ్కి రావాలంటే ఇక్కడ నుండి బెంగళూరు నుండి అనంతపూర్కి 2 hours జర్నీ అయితే బస్ స్టాండ్కి 3 hours ముందు రావాల్సి వస్తుంది. మనకు అవుట్స్కర్ట్స్ నుండి ఇక్కడికి ఎస్పెషల్లీ పీక్ అవర్స్ మనకి మెయిన్ ట్రాఫిక్ ఉన్నది ట్యూస్డే, వెనస్డే, థర్స్డే మెయిన్. అంటే అవుట్ ఆఫ్ ఆల్ 7 days. దీనిలో కూడా మనకి పొద్దున 8 to 12. వీకెండ్ ఉండదా? వీకెండ్ చెప్పాలంటే అంటే వీకెండ్ కూడా ఉంటుంది, ట్రాఫిక్ లేదు అనేది ఉండదు బెంగళూరులో. బట్ ఏంటంటే వీక్ డేస్ కంపేర్ చేస్తే తక్కువ. ఓకే. సో 8 to 12 పొద్దున పీక్ అవర్స్ మాకు, మళ్ళీ 4 to 9 ఈవినింగ్. ఇవి మెయిన్ ఈ 12 హై డెన్సిటీ కారిడార్స్ అంటూ ఫుల్ ఉంటాయి, ఫుల్ కెపాసిటీ పోతాయి. ఓకే. బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉంటాయి? బ్లాక్ స్పాట్ యాక్సిడెంట్స్ అనేది, బ్లాక్ స్పాట్స్ నా దానిలోనే ఒక 24 ఉన్నాయి. 24 హాట్ స్పాట్స్ అండి. అదే ఈ బ్లాక్ స్పాట్స్ ఇంటూ 4 వేసుకోండి మనం. అంటే టోటల్ 4 ట్రాఫిక్ డివిజన్స్ ఉండడం వల్ల మనకు ఒక 100 బ్లాక్ స్పాట్స్ దాకా ఉంటాయి. మనకి యాక్సిడెంట్స్ ఇప్పుడు నా దానిలో నా డివిజన్లో 150 ఫేటల్ యాక్సిడెంట్స్ అయినాయి. సో 150 ప్లస్ 30 సెల్ఫ్ యాక్సిడెంట్, 190 అనుకోండి, 192 ఏమైనాయి లాస్ట్ ఇయర్. సో 192 200 అనుకోండి, ఇంకా 200 × 4 800 ఫేటల్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఫేటాలిటీ చెప్పాలంటే కొంచెం ఈ దీనికి తక్కువే సార్. మొత్తం బెంగళూరులో అన్ని జోన్లో కొన్ని ఏ జోన్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది? అన్ని జోన్లు ఉన్నాయి. నార్త్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హెబ్బాల్ చాలా కంజెస్టెడ్ ఏరియా ఇప్పుడు. నా జ్యూరిస్డిక్షన్ మనకి ఔటర్ రింగ్ రోడ్ అని ఉంటుంది, 17 kilometers స్ట్రెచ్. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆఫ్ ఇండియా ఇక్కడే ఉన్నాయి మనకి. సో మనకి ఔటర్ రింగ్ రోడ్ అన్నట్టు జయనగర్ నుండి మనకి ఇబ్లూర్, నా జంక్షన్, బెలందూర్ వరకు, అటు నుండి మళ్ళీ వైట్ ఫీల్డ్ వరకు అదే కంటిన్యూ అవుతుంది. అక్కడ నుండి మాన్యత టెక్ పార్క్ వరకు అవుతుంది. సో అదెంత ట్రాఫిక్ ఏరియానే, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ ట్రాఫిక్ ఏరియానే. సో ఆ ఒక్క రోడ్ బాగా క్రూషియల్ మాకు. సార్, ఈ ట్రాఫిక్ ప్రాబ్లంకి ఢిల్లీ టైప్లో ఆ స్కీమ్గా తీసుకొస్తారు. అంటే ఒక్కొక్క ఇంటికి 2 vehicles ఉంటాయి, లైక్ కార్ పూలింగ్. కార్ పూలింగ్ ఐ థింక్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో అది జరుగుతుంది. ఆడ్ ఈవెన్ తెలియదు అది ఎంతవరకు సక్సెస్ అయింది ఢిల్లీలో, నాకు తెలియదు. ఢిల్లీలో సక్సెస్ కాదు కానీ కొంత బెటర్ అండి. మరి అంత అంటే మరి 2 కార్లు కొనుక్కుంటే కష్టం కదా. ఇప్పుడు ఆడొక రోజు ఈవెన్ ఒక రోజు చేస్తున్నారని చెప్పేసి 2 కార్లు కొనుక్కుంటే ఇంకా కష్టం కదా, మాకు డబ్బులు అవుతుంది. దాని బదులు బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా. అంటే పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు? పర్లేదండి, వేరే సిటీస్లో అంటే నేను ఒక 4-5 సిటీస్లో ఉండొచ్చాను. బెంగళూరు ట్రాఫిక్ సెన్స్ బాగుంటుందండి. అండ్ జనాలు కూడా ఇక్కడ పబ్లిక్ కూడా చాలా అంటే ఒక దే వాంట్ టు సాల్వ్, దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. మేము పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తామన్నా. యాక్చువల్లీ జాయిన్ ద కమ్యూట్ అని చేశాను నేను. సో బేసికల్లీ నేనే వెళ్ళి అందరితోటి కార్లో వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి నేను వెళ్ళాను అనమాట, వాళ్ళ ఇంటి నుండి వాళ్ళతో డ్రైవ్ చేశాను. అది మంచి సక్సెస్ఫుల్ అయింది, అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మాకు కూడా తెలిసింది యాక్చువల్లీ. సార్, మినిమం స్పీడ్ ఎంత ఉంటుందండి బెంగళూరులో? మినిమం కాదు, యావరేజ్ స్పీడ్ 15 kilometers 17 kilometers ఉంది. యావరేజ్? నో, ఫర్ 1 kilometer 1 kilometer తాగడానికి 17 minutes, అరౌండ్ 17 minutes ఉంది. అంటే మూమెంట్ ఉంటుంది? మూమెంట్ ఎప్పుడు ఉంటుంది, ట్రాఫిక్ జామ్ కాదు, బట్ జర్నీ టైం కొంచెం స్లో ఉంటుంది. కానీ బెంగళూరు సిటీ పోలీసు ఈ ట్రాఫిక్ మీద ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అది ఒకసారి చెప్పండి. మనకి ఇప్పుడు బెంగళూరులో మొత్తం మనకి ఒక 44,000 ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి. దానిలో ఆల్మోస్ట్ ఇప్పుడు 500 పైగా మనకి సిగ్నల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 120 వరకు మనకి ఏ సిగ్నల్స్ పెట్టారు ఇక్కడ, 120 వరకు. ఈ ఏ సిగ్నల్స్ ఏంటంటే 2 మోడ్స్ ఉంటాయి దానిలో, విఏసి మోడ్, ఏటీసీఎస్ మోడ్ అని. విఏసి వెహికల్ యాక్చువేటెడ్ మోడ్ అంటే ఏంటంటే మనకి ఒక సిగ్నల్ దగ్గర కెమెరాస్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్ నుండి వెహికల్స్ వచ్చేటప్పుడు కెమెరా వెహికల్స్ని చూస్తుంది. ఆ వెహికల్స్ సపోజ్ లేవు కానీ గ్రీన్ ఉంది, అది వేస్ట్ చేయడం ఎందుకని ఆటోమేటిక్గా నెక్స్ట్ రెడ్ వెళ్ళిపోయి వేరే దానికి పోతుంది అన్నమాట, ఆటోమేటెడ్. ఇట్లా సిరీస్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి మనకి. ఒక సిగ్నల్ చేసిన తర్వాత వేరే సిగ్నల్ కమ్యూనికేట్ చేస్తుంది అది. సో ఇవన్నీ డేటా ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే వెహికల్స్ కౌంట్ చేసి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఒక పీక్ అవర్లో ట్యూస్డే మనకి 9ంటికి లేకుంటే 10ంటికి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ ఎన్ని సెకండ్స్ ఉంటే ఆప్టిమైజ్ అవుతుంది, నువ్వెన్ ఈ సిగ్నల్ అంటే వాటి మధ్యలోనే కమ్యూనికేషన్.
అట్లా కంటిన్యూస్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవుతుందంటే అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్ని కలిపి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్టు ఆయన చూస్తున్నట్టు మొత్తం కామన్ సెన్స్ తోటి ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎన్ని సెకండ్లు ఉంచాలి, ఎన్ని సెకండ్లు ఉంటే ఆప్టిమైజ్ అది సిస్టమ్ లెర్న్ చేస్తుంది. అట్లా ఫస్ట్ టైం ఇండియాలో ఇన్ని సిగ్నల్స్ పెట్టాం, 160 పెట్టారు ఆల్మోస్ట్. ఇప్పుడు దట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే మేము కంజెషన్ అనాలిసిస్ చేసి కూడా చెప్తున్నాం మనం అందరికీ. అంటే ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ లేకపోతే అదే ఆటోమేటిక్ రెడ్ ఇచ్చేస్తుంది. అండ్ అదే అన్న అది స్టోర్ చేసుకుంటుంది అది. అచ్చా, ఈ టైంలో ఈ వెహికల్స్ లేవు కాబట్టి ఇది చేశాను. ఒక 1 hour పీరియడ్లో ఇటు సైడ్ నుండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ నుండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ నుండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. సో ఎన్ని సెకండ్లు ఈ సైడ్ ఉంచాలి, ఎన్ని సెకండ్లు ఈ సైడ్ ఉంచాలి, 4 సైడ్ లేకుండా అదే సెట్ చేసుకుంటాం, అన్ని సెట్ చేసుకుంటాం. అండ్ అక్కడ నుండి కంట్రోల్ చేస్తుంది అది. సో ఈ 2 మోడ్స్ ఇది చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ మనం కంజెషన్ లెంత్స్ అంటాం, అంటే ఎంత యావరేజ్గా ఎన్ని కిలోమీటర్లు కంజెషన్ అయింది, ఎన్ని కిలోమీటర్లు ఆగింది సిగ్నల్ దగ్గర, అవి కూడా ఆప్టిమైజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 20% రిడక్షన్ అయింది. మన దానిలోనే నా జ్యూరిస్డిక్షన్లోనే చేసాం మేము లాస్ట్ టైం. సో ఆల్మోస్ట్ 20% రిడక్షన్ అయింది. ఓకే, సో ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. ఓకే, ఇంకొకటి పెట్టారంటారు ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మనం కంజెషన్ అలర్ట్స్ అని ఇప్పుడు అస్త్రం యాప్ అని ఒకటి యూజర్స్కి ఇచ్చారు. అస్త్రం అని దాని పేరు. సో అదేంటంటే పబ్లిక్కి వన్ స్టాప్ యాప్ అనమాట ట్రాఫిక్ పోలీస్ నుండి. అంటే మీరు యాక్సిడెంట్స్ రిపోర్ట్ చేయొచ్చు దానిలో. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది సపోజ్, డైరెక్ట్ మీరు ఫోటో తీసి లొకేషన్ జియోటెక్ చేస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చేస్తారు మీ దగ్గర. సెకండ్ ఏంటంటే మీరు ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నారు, పబ్లిక్ అయి ఉన్న మాకు ముందు నుండి ఉన్న పబ్లిక్ అయి అంటే పబ్లిక్ రిపోర్ట్ చేయొచ్చు మాకు. సో దానిలో యాప్ నుంచి డైరెక్ట్ వాడు ఎవరైనా వైలేషన్స్ చేస్తుంటే వాళ్ళు ఫోటోలు తీసి పెట్టవచ్చు. ఓకే, సో అది వైలేషన్ అవుతుంది. అంటే ఫోటో పెట్టొచ్చు, నెంబర్ ప్లేట్ పెట్టాలి. అదే నెంబర్ ప్లేట్ ఫోటో పెడితే ఏం వైలేషన్ చేస్తున్నట్టు పెడితే ఆటోమేటిక్ డిటెక్ట్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది. అంటే వెరిఫై చేస్తారు మా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఫైన్స్ కట్టడం కానీ, మన వెహికల్ మీద ఎన్ని ఫైన్స్ ఉన్నాయి మా ఫైన్స్ కూడా చాలా ఆటోమేటెడ్. అంటే ఇట్ ఈస్ పీరియడ్ ఆఫ్ అందరు సీనియర్ ఆఫీసర్స్ది ఎఫర్ట్ ఇది, బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ది. సో ITMS అని ఒక సిస్టమ్ ఉంది. సో అది ఆల్మోస్ట్ 50 కెమెరాస్ 60 కెమెరాస్ జంక్షన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ వైలేషన్స్ డిటెక్ట్ చేస్తాయి. 7 type ఆఫ్ వైలేషన్స్. ఈ సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోవడం, ట్రిపుల్ రైడింగ్ ఇలాంటి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి చలాన్ జనరేట్ చేసి స్టోర్ అయిపోతుంది డేటాబేస్కి. సో ఒక దీని మీద ఎన్ని ఫైన్స్ ఉన్నాయని దాన్ని తెలిసిపోతే దానిలోనే కట్టేయచ్చు ఫైన్, వితౌట్ గోయింగ్ టు కోర్ట్ ఆర్ వితౌట్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్. మనం అంటే మనకు తప్పు అంటే వీ కెన్ అపీల్. ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర సిగ్నల్ జంప్ చేసా, పబ్లిక్ ఆ ఫోటో తీసి యాప్లో పెడతాడు, నెక్స్ట్ సిగ్నల్ రాగానే మీ వాళ్ళు పట్టుకుంటారా? అంత రియల్ టైం లేదు ఇప్పుడు. ఐ థింక్ అది ఫ్యూచర్లో వస్తుంది. పెట్టేసి ఇది చేస్తే వాడి మీద ఫైన్ పడుతుంది, పట్టుకోవడం ఉండదు. బట్ ఐ థింక్ సిగ్నల్ జంప్ ఫైన్ వస్తుంది వాళ్ళకి. కానీ పబ్లిక్ సిగ్నల్ జంప్లో చలానా కన్నా డిటైన్ చేయడంలోనే ఎక్కువగా భయపడుతున్నారు. అవును. సో ఫిజికల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది మా దగ్గర. ఫిజికల్ ఎన్ఫోర్స్మెంట్ మీరు ఎంత చేసినా వాడికి ఇబ్బంది పడట్లేదు. అవును, కానీ మీరు ఆ టైం కిల్ చేస్తే వాడికి సెట్ అవుతున్నాడు. సో ఫిజికల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ. సో ఎన్ఫోర్స్మెంట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సిటీస్లో కంపేర్ చేస్తే మాకు. అండ్ నెంబర్ ఆఫ్ పర్సనల్ కూడా చాలా ఎక్కువ, ట్రాఫిక్ పర్సనల్. ఇప్పుడు ఇక్కడ 30,000 మంది నార్మల్ ఎంటైర్ పోలీస్ ఉంది. 30,000 మంది బెంగళూరు సిటీ పోలీస్ అనుకోండి, అన్ని యూనిట్స్ కలిపి, ల్యాండ్ ఆర్డర్, రిజర్వ్ అన్ని కలిపి, ట్రాఫిక్ కలిపి. దానిలో ఆల్మోస్ట్ 6,000 మంది ట్రాఫిక్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అంతే 1/5, 20% అయింది. ఏ సిటీలో కూడా అంత ఉండరు, 1/5 ఉండరు. కొన్ని స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ 90,000 ఏమో ఉంది పర్సనల్, 6,500 హైయెస్ట్ ఢిల్లీయే ట్రాఫిక్ పర్సనల్ సంబంధించి. సెకండ్ బెంగళూరు 6,000. సో ట్రాఫిక్ మీద మీ మార్క్ కనిపిస్తుంది. కానీ లా అండ్ ఆర్డర్ మీద చెప్పండి ఒకసారి. సో లా అండ్ ఆర్డర్ బేసికలీ ఏంటంటే నేను చెప్పినట్టే 2 types అనుకోండి మనకి లా అండ్ ఆర్డర్లో. ఇప్పుడు 3 types అనుకోండి. ఒకటి బాడీలీ అఫెన్సెస్. ఒక ట్రాఫిక్లో వెనకొద్దాం. ట్రాఫిక్ జంప్ చేసినాడు వైలేటర్, సిగ్నల్ వైలేటర్, ట్రాఫిక్ వైలేటర్ అనుకుందాం. అది ఎక్యూజ్డ్ కాదు. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే అది క్రిమినల్ కాదు, ట్రాఫిక్ వైలేటర్గానే చూడాలి, ఎక్కువ ఆర్గ్యూ చేయకూడదు కొంతమంది అంటారు. కానీ ఇదే వైలేటర్ ఇక్కడ కానీ మీరు స్మూత్గా డీల్ చేస్తే వాడు క్రిమినల్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. అది బ్రోకెన్ విండో సిండ్రోమ్ అంటారు, మీరు వినే ఉంటారు. అది ఒకళ్ళు అంటే ఆయన ఒక తప్పు చేసి అన్పనిష్డ్ అయితే ఇంకో గ్రేటర్ క్రిమినల్ కావాలి అని.
మేబీ ట్రూ, మే నాట్ బి ట్రూ ఆల్సో. బట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ చేయడం బెటర్. ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళని, నాట్ ఓవర్ ఎన్ఫోర్స్మెంట్, బట్ వాడు ఏం క్రైమ్, ఏం వైలేషన్ చేశాడో దానికి తగ్గట్టు ఇది చేస్తే నెక్స్ట్ టైం హీ విల్ నాట్ డూ. ఎన్ఫోర్స్మెంట్ మెయిన్ ఫిలాసఫీ అదే కదండి, అంటే వాడిని పనిష్ చేయడానికి కాదు. వీఆర్ బేసికలీ ఆస్కింగ్ టు రిఫార్మ్ అండ్ నాట్ టు డూ, ఎస్పెషల్లీ ట్రాఫిక్ లో. సార్ లా అండ్ ఆర్డర్ చెప్పండి. సో లా అండ్ ఆర్డర్లో 3 టైప్స్ మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి బాడీలీ అఫెన్సెస్ అనుకోండి, సెకండ్ ప్రాపర్టీ అఫెన్సెస్, 3 సైబర్ క్రైమ్, అంటే లా అండ్ ఆర్డర్ వ్యాప్తిలో ఇచ్చేస్తాం. అగైన్ ఈ 4వది ఇల్లీగల్ యాక్టివిటీస్ అనుకోండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం. సో నా ఎక్స్పీరియన్స్లో అంటే 4.5 years 5 years నేను డిస్ట్రిక్ట్లో చేశాను, డీసీపీ చేశాను. మనకి బాడీలీ అఫెన్సెస్ ఏంటంటే మనకి ఆ ట్రెండ్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కడ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, కారణం ఏంటి, మూల కారణం ఏంటి, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే ఐ థింక్ మనం ప్రెడిక్షన్ ఈజీ అవుతుంది, పట్టుకోవడం ఈజీ అవుతుంది. ప్రివెంట్ చేయలేం మనం. యాక్చువల్లీ క్రైమ్స్ ప్రివెంట్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ బాడీలీ అఫెన్సెస్. బట్ ఏంటంటే మర్డర్ అటెంప్ట్ కావచ్చు. సో అక్కడి వరకు మనం కొంచెం మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే కొన్ని సడన్ ప్రొవొకేషన్ జరుగుతాయి కదా, దాన్ని మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? సో నన్ను అదే అంటున్నా, సడన్ ప్రొవొకేషన్లో వాడు చంపేయడము, అటెంప్ట్ టు మర్డర్కి చాలా ఏమంటారు చిన్న గ్యాప్ ఉంది. వాడు కత్తి వేరే దగ్గర తగిలితే వాడు చనిపోతాడు, లేకుంటే ఇది వెరీ స్మాల్ డిఫరెన్స్, అంతవి చేయలేం. కానీ వాడికి సపోజ్ సిస్టంల మీద భయం ఉంది, పోలీసులు వాడిని పట్టుకుంటారు ఏదో దీనిలో, వేరేవేమి నడవవు, పైరవీలు అని వేరేవేమి నడవవు, కంపల్సరీ జైలుకి వెళ్తాడు, వాడు కన్విక్షన్ అయ్యే వరకు వీళ్ళు ఫాలో అప్ చేస్తారు అన్న భయం ఉంటే ఆ 10% హీ మే హెజిటేట్ టు టేక్ సచ్ అన్ యాక్షన్. సో ఆ వరకు మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఐ థింక్ లా అండ్ ఆర్డర్ కొంచెం మనం స్టడీ చేయొచ్చు. ఓకే. ఈ కార్వాల్లో ఉన్నప్పుడు, యాక్చువల్లీ ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు బ్యూటిఫుల్ క్రైమ్ అనాలిసిస్ చేసేవాళ్ళు. ఒక వెరీ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్లో చెప్తాను అది, బట్ ఒక వెరీ పెక్యులర్ ఇది ఉండే, హీరా సింగ్ గ్యాంగ్ అని ఒకటి మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఉండేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళ మీద వెతికితే ఎంటైర్ కోస్ట్లో మా కార్వాల్ జిల్లాలోనే ఒక 35 to 40 కేసులు ఉండేవి వాళ్ళ మీద. ఎంటైర్ కోస్ట్ చూసుకున్నాను నేను. అంటే నేను చూస్తే వాళ్ళు మల్నాడు అంటే వెస్టర్న్ ఘాట్స్ ఏరియా, చిక్మంగళూరు, కొంచెం షిమోగా, కార్వార్ వస్తుంది, మళ్ళీ కోస్టల్ కార్వారు, ఉడిపి, మెంగళూరు, ఇవన్నీ చేరి వాళ్ళ మీద 100 కేసెస్ ఉన్నాయి. అంటే ఓన్లీ హీరా సింగ్ కాదు, వాళ్ళ అసోసియేటెడ్ గ్యాంగ్స్, మధ్యప్రదేశ్ గ్యాంగ్స్. వాటిని మనం అనలైజ్ చేస్తే వాళ్ళు ప్రతిసారి నవంబర్ నుండి ఫిబ్రవరి వరకే చేస్తారు. అది చూస్తే ఏంది అని చూస్తే బేసికలీ వాళ్ళ పంటలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం పని లేనప్పుడు ఇటు వస్తున్నారని మనకు తెలిసింది. సో నవంబర్ టు ఫిబ్రవరి ఆ ట్రెండ్ మ్యాప్ చేస్తే, మనము ఈ మ్యాప్ మీద చేస్తే అవన్నీ కూడా మనకి హైవే పక్కన ఉన్నవే చేస్తున్నారు, హైవేస్ ఎస్కేప్ రూట్స్. సో వన్ ఆఫ్ ద కేసు ఏమైందంటే మనకి ఎస్కేప్ రూట్స్ మ్యాప్ చేసినాం, చెక్ పోస్టులు పెట్టేసినాం, గోవా బార్డర్ చెక్ పోస్ట్. సో వీళ్ళు ఇటు వస్తే సిరిసి ఎల్లాపూర్ అని ఉంటుంది, హుబ్లీ నుండి కార్వార్కి జాయిన్ అయ్యే రోడ్ ఎల్లాపూర్, అరబేల్ ఘాట్ అని ఉంటుంది. అక్కడ ఒక ఇది జరిగింది అనమాట. కంట్రోల్ నుండి రాత్రి ఫోన్ చేశారు నాకు. సో ఇమీడియట్ నేను మొత్తం చెక్ పోస్టులు పెట్టేసినాం అక్కడ. కరెక్ట్ గోవా బార్డర్లో వాళ్ళు దొరికిండ్రు మనకి. సో ఇది మనం అనాలిసిస్ చేస్తే దొరికిపోతుంది. ఇట్లనే లా అండ్ ఆర్డర్ కూడా ప్రివెన్షన్ చేయొచ్చు. రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసి తప్పించుకుంటుంటే పట్టుకున్నాం మనం, కంట్రోల్కి చెప్పి. సో ఈ అనాలిసిస్ చదివితేనే మనకు అర్థమైంది, మనకు లేకుంటే అర్థం కాదు. అవునండి, మీలాంటి ఆఫీసర్ చేస్తారు, అనాలిసిస్ చేస్తున్నారు, స్టడీ చేసి పికప్ చేస్తారు. జనరల్గా వదిలిపెట్టారు అనుకున్నప్పుడు మీరు ఆ గ్యాంగ్ ఎప్పుడు చేస్తుందని మీరు ఆరిజిన్కి వెళ్ళారు, అక్కడ నుంచి మీరు బేస్ తీసుకొచ్చారు కాబట్టి పిల్లర్ వరకు రాకుండా మీరు పట్టుకున్నారు. అవుతుందండి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మన దీనికి, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు డీప్ సీక్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి మనకి. కర్ణాటకలో అంత ముందు ఉన్నప్పుడు మరి ఇటీవల బెంగళూరులో తీసుకుంటే ఒక ఏటీఎం కొట్టారు, అదే బేదర్లో ఏటీఎం ఉంది. మరి వాటి మీద ఎందుకు మీరు ఎక్కువ ఫోకస్ చేయలేపారు? అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కర్ణాటక పోలీస్ తరఫున మాట్లాడలేను. బట్ నేను అదే అంటున్నాను, మనం అన్ని క్రైమ్స్ అయితే ప్రివెంట్ చేయలేము. మనకి ఏంటంటే అన్ని క్రైమ్స్ ప్రివెంట్ చేస్తే ఇంకా మనం దేవుళ్ళతో సమానం, మనకి పోలీస్ అవసరం లేదు. సో బేసికలీ ఏంటంటే అట్లాంటి క్రైమ్ అయిన తర్వాత ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం, ఎంత తొందరగా మనం అరెస్ట్ చేస్తాం, ఎంత తొందరగా
నెక్స్ట్ దాని నుంచి మనం నేర్చుకుంటాం అనేది. లా అండ్ ఆర్డర్ కూడా అంతేనండి. పెద్ద పెద్ద స్టోన్ పెల్టింగ్లో అవి ఇవి అన్నీ చూసినాం మనం. కానీ చూసినప్పుడు మనం అది స్టడీ చేస్తే మన యాక్షన్ ఏమవుతుందో, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఆపాలి, పోలీసు ఓవర్గా చేసినా కూడా మాకు క్రిటిసిజం వస్తుంది, తక్కువ చేసినా మన క్రిటిసిజం వస్తుంది. సో కొంచెం మనం దాని గురించి తెలుసుకుంటే, సోషల్ స్ట్రక్చర్ కానివ్వండి, ఎకనామిక్ స్టేటస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే మనం ఎంత యాక్షన్ చేయొచ్చో తెలిసిపోతుంది మనకు. అంటే ఒక అఫెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ జరగకుండా మనం అది అనాలిజ్ చేయాలి. మనం దాన్ని అఫెన్స్ చూసేసి వదిలేస్తే అది బాడీలో అఫెన్స్. అదే అంటున్నా, ఇప్పుడు ఒకసారి అంటే మేము కూడా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తుంటే నేర్చుకొని కొంచెం సైంటిఫిక్ ఇదన్నీ పెడితే మనకు అర్థమైంది. ఇంకొక లా అండ్ ఆర్డర్ ఎంత అనాలిసిస్ ఎంత చేయొచ్చు అంటేనండి, మనకి మండ్యాలో నేను చూస్తుంటే నవంబర్ దాకా మర్డర్స్ తక్కువైతాయి. నవంబర్ టు డిసెంబర్ అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే తక్కువ అయిపోయినాయిరా బాబు అని మనం అనుకునే టైంలో నవంబర్ డిసెంబర్ వచ్చి కవర్ చేసేస్తుంది మర్డర్స్ని. ఎందుకు చూస్తే ఏంటంటే నవంబర్ డిసెంబరు సేమ్ ఖాళీగా ఉంటారు, పంటలు అవి ఇవి ఏమి ఇది ఉండదు, ఎక్కువ డ్రింక్ చేస్తారు ఊర్లలో. ఆ డ్రింక్ చేసినప్పుడు కంపల్సరీ అఫెన్సెస్ అవుతున్నాయి. సో ఏ ఊర్లలో ఎక్కువ అవుతున్నాయని మ్యాప్ చేసి అక్కడ పెట్రోలింగ్ మనం పంపిస్తే చాలా వరకు ప్రివెంట్ అవుతాయి. ఇప్పుడు మనం 10ంటికి ఒకసారి పెట్రోలింగ్ పంపించి అందరూ ఎవరైతే ఉట్టి కూర్చున్న రోడ్ల మీద వాళ్ళని పంపించేస్తే ఎవరు తిరుగుతారు? ప్రివెన్షన్ బెటర్. కొంచెం అంటే మనం అగైన్ మొత్తం అయితే మనం చేయలేము, బట్ ఇట్లాంటి స్టడీ చాలా హెల్ప్ అవుతుందండి నాకైతే. అంటే ఐ ఫీల్ దట్ జనాలు చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పాలి నేను ఎంత చేశాను, బట్ ఐ ఫీల్ దట్ ఇట్లాంటి అనాలిసిస్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ పెద్ద పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని కంట్రోల్ చేయొచ్చు మనం. చిన్న ఇష్యూ నుంచి పెద్దది వస్తుంది. కానీ మీరు మాండ్యా అన్నారు, అక్కడ బతుకల్లో ఏం జరిగింది అనుకోండి, అది కమ్యూనల్గా ఉంది, కమ్యూనల్ అవుతుంది. కాబట్టి మీరు ముందే కట్ చేసుకుంటే అది ముందే. బట్కల్ కూడా అంతే. ఇప్పుడు మనం కమ్యూనల్ అయితే ఒక మంచి ప్లాన్ ప్రిపేర్ చేసాం అనమాట. అంటే ఒక పెద్ద గొడవ అయింది, రేపు హైవేలు క్లోజ్ చేస్తారు వాళ్ళు, మనకు మొత్తం కొంకణ్ హైవే మొత్తం ఇదైపోతుంది. దానికి మనం ఏదన్నా ఒక కోడ్ వైర్లెస్లో నేను ఒక కోడ్ ఇచ్చాను, ఆపరేషన్ రెడ్, ఆపరేషన్ బ్లూ, ఏదో ఒకటి. అట్లా ఇచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ మా రిజర్వ్ పోలీస్ ఉండాలి, ఎక్కడెక్కడ మా పోలీసు పోవాలి, ఏవైతే ఇంపార్టెంట్ ఏరియాస్ టెంపుల్ ఉండి పెద్ద మసీదు కానివ్వండి, అక్కడ పోయి ఎన్ని మినిట్స్లో మనం అక్కడ ఉండాలని డ్రిల్ చేస్తే, అగైన్ ప్రివెంట్ చేయలేము కానీ ఇమ్మీడియట్ దాన్ని సప్రెస్ చేయొచ్చు. అట్ సేమ్ టైం తర్వాత ఏం చేయాలో కాకుండా కూడా చేయొచ్చు. అంటే ఇష్యూ అక్కడితో ఆగిపోతుంది కానీ బ్లో అప్ అవ్వదు. ఇంకా బ్లో అప్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే మనం దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం కూడా మనకి హిస్టరీ ఉంటుంది కదా అండి, ఎవరు వచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద జాతర జరుగుతుంది, పెద్ద కమ్యూనల్ ఈవెంట్ జరుగుతుంది, అంటే ఈ ఈవెంట్లో కమ్యూనల్ కావాల్సిందే అని అంటే ఫస్టే మనకి రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే, ఒక టీం మనం వాచ్ చేయడం పెట్టుకుంటే, వి ఇమీడియట్లీ నో దట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ చేస్తున్నారు అని పెట్టేస్తే వాళ్ళని ఫస్ట్ మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అట్లా చేయొచ్చు. నేను అనేది 100% ఫుల్ ప్రూఫ్ కాదు. ఆ సిచ్యువేషన్ అంతా కేయాస్ ఉంటుంది, నేను చెప్పినంత ఈజీగా ఉండదు, బట్ చేయొచ్చు. నేను అనేది అంటే విత్ లిటిల్ బిట్ ఆఫ్ అనాలిసిస్, లిటిల్ బిట్ ఆఫ్ బ్రెయిన్, మనం ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేయడం కంటే మనం ఫోకస్డ్గా చేస్తే ఐ థింక్ తొందరగా సాల్వ్ అవుతాయి. అంటే అప్పుడు ఆ ఇష్యూ కాకపోయినా నెక్స్ట్ ఇష్యూ రేజ్ కాకుండా నెక్స్ట్ మా పోలీస్ దానిలో అదే ఉంటుంది. ఫస్ట్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, సెకండ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆర్ మిస్టేక్. సెకండ్ అయిందంటే అది పోలీసులు ఉన్న తర్వాత కూడా అయింది అంటే అట్ ఈస్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానికి అని వెంటనే కవర్ చేసి కొంచెం హడావిడి చేసి కొంచెం ఇది చేస్తే ఆగుతారు. ఓకే సార్, లా అండ్ ఆర్డర్ మీద మీ ఫోకస్ చూపించారు. సైబర్ క్రైమ్ అంటే ట్రెండింగ్ క్రైమ్ అంతా ఇప్పుడు ఎలా నడుస్తుందంటే, గతంలో ట్రెడిషనల్ క్రైమ్ ఉంటుంది, మీరు ఇందాక అన్నారు మధ్యప్రదేశ్ నుండి వస్తాడని, ఇప్పుడు మిక్సింగ్ గ్యాంగ్ అయిపోయి ఒక ఎంఓ ఒకటే చేయట్లేదు, అన్ని ఎంఓలు మిక్సింగ్ చేస్తున్నారు. నవంబర్ నుండి జనవరికి రావట్లేదు, అదేవిధంగా జనవరి నుండి ఫిబ్రవరి కూడా లేదు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఆ విధంగా తయారయ్యారు. ప్లస్ ఎంఓస్ కూడా ఒక గ్యాంగ్ ఎంఓ చేస్తుంది కూడా లేదు, మిక్స్డ్ గ్యాంగ్ చేస్తారు. అది ఇప్పుడు నెక్స్ట్ వైట్ కలర్ ఎఫర్ట్స్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్ గ్యాంగ్స్ మారుతున్నాయి. ఎక్కువ చదువుకున్న వాళ్ళు పర్టికులర్గా ఒక కమ్యూనిటీ చేసే రోజుల నుండి ఇప్పుడు అందరూ చేస్తున్నారు. వాడు బాగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండేవారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ స్ట్రాంగ్ ఉంటారు, అయినా వాడు విలాస్ కోసం దానికోసం చేస్తుంటాడు. ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా కంట్రోల్ చేయాలి? పర్టికులర్గా సైబర్ క్రైమ్ కానీ లేదు సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్, ఈ రెండిట్లో విక్టిమ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తారు, ఎక్యూజ్డ్ మాత్రం బిలో 10th కనిపిస్తారు.
దీన్ని ఎలా మనం ప్రికాషన్ తీసుకోవాలి? ప్రికాషన్స్ ఇక ఫస్ట్ థింగ్ ఏంటంటే నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్ అంటారు కదా, అది ఫస్ట్ గుర్తు చేయాలి, జనాలకు అందరికీ చెప్పాలి. ఎవరు రూపాయి కూడా మనకి ఫ్రీ ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. సో ఫస్ట్ థింగ్ ఏమంటారు, ఆశ ఏ ఉందో అది కట్టేలు చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు కొత్త కొత్తవి ఇది చేస్తున్నారు, అంటే వాడు దొంగ అని కూడా మనం ఊహించలేం, అలా జరుగుతుంది, మనకే అర్థం కాదు కొన్నిసార్లు. ఇప్పుడు ఇంకొక కొత్త రీసెంట్ వచ్చింది ఏంటంటే మీకు 20 రూపాయలు వచ్చిందని జీపేలో రిక్వెస్ట్ పంపిస్తారు, చూసారా మీరు? అది ఏంటండి, మీకు 20 రూపీస్ మీకు జీపేలో ఎవరో ఇచ్చారు అని మీకు పంపిస్తారు. అది ఓపెన్ చేసి రిక్వెస్ట్ చేయగానే మీ దగ్గర నుండి 50,000 పోతాయి. అది లేటెస్ట్ క్రైమ్ అది. సో అట్లా అంటే దట్ ఈస్ ఇప్పుడు ఎవరైనా సహజం, అది నాకు 20,000 వచ్చినట్టు చూపిస్తే నేను టక్కుమని ఓపెన్ చేస్తాను. అది 20,000 అంటే స్మాల్ అమౌంట్ చెప్తున్నాను. సపోజ్ వాడు 1,500 వేసాడు, నాకు 1,500 వేసి నాకు వచ్చిందంటే నేను అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్ అని అది పెట్టేస్తే నేను డైరెక్ట్ నా దగ్గర నుంచి 50,000 వెళ్ళిపోతుంది. ఆ రీసెంట్ క్రైమ్. సో ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ట్రెడిషనల్ క్రైమ్స్కి సైబర్ క్రైమ్స్కి చాలా తేడా ఉంది. ట్రెడిషనల్ క్రైమ్స్కి మనకి టైం దొరుకుతుంది, సైబర్ క్రైమ్స్కి మనకు టైం దొరకదు. అండ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ ఇది. ఇప్పుడు మనం రాబరీ, డెకాయిటీ లేకుంటే హౌస్ బ్రేకింగ్, థెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ 50 ఏళ్ళ నుండి పెద్ద తేడా ఏం లేదు. మోడల్స్ చేంజ్ అయ్యి ఉంటుంది, వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తారు, కానీ గ్యాస్ కట్టర్స్ యూజ్ చేస్తారు, వెపన్స్ తోటి వస్తారు, ఇవి చేంజ్ అవుతాయి కానీ యాక్చువల్ క్రైమ్ దొరకదు. కానీ దీనిలో అట్లా కాదు, మనం కళ్ళు మూసి తెరిచే లోపల కొత్త క్రైమ్ వచ్చేస్తుంది. సో మనం అవేర్నెస్ పోతుండాలి. కానీ అవేర్నెస్ కంటే ముఖ్యం ఏంటంటే అసలు ఇట్లాంటివి ఫ్రీగా వస్తే ఏది తీసుకోవద్దు అన్న ఒక్క ఇది ఉంటే చాలు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తీసుకోండి మీరు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బెంగళూరు సిటీలోనే ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షలు ఎవ్రీ డే పోతాయి. ఎవ్రీ డే నేను చెప్పేది. అంత ఇన్వెస్ట్మెంట్ అంత గ్రీడీనెస్ ఉన్నారు. ఎక్కువ రిటైర్డ్ వాళ్ళు పాపం చాలామంది. నేను డీసీపీ సౌత్ కూడా ఒక 3 months ఇన్ఛార్జ్ ఉండేవాడిని. అప్పుడు చూసాను చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆల్మోస్ట్ 70 lakh 80 lakh ఎంటైర్ వాళ్ళ పెన్షన్ రిటైర్మెంట్ ఫండ్ అంతా పాపం పెట్టేస్తారు. అయ్యో. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని ఒక వాట్సాప్ చేస్తారు వాళ్ళు. ఆ వాట్సాప్లో వీళ్ళని యాడ్ చేస్తారు. ఫస్ట్ ఒక 1 month వీళ్ళకి ప్రాఫిట్స్ ఇస్తారు, బాగా అవుతున్నాయి మీ స్టాక్స్, ఇంకా ఇన్వెస్ట్ చేయండి, ఇంకా. సో ఇంకా ఆశ ఉండడం వల్ల ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. 70 lakhs వర్క్ చేశారు ఒకసారి దగ్గర అయితే. సో అట్లా మీరు అన్న డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, చాలా ఉన్నాయి. చాలా అసలు డిజిటల్ అరెస్ట్ ఉంటుంది అంటారు? డిజిటల్ అరెస్ట్ ఫిజికల్ అరెస్ట్ ఉంటుంది కానీ డిజిటల్ అరెస్ట్ లేదు కదా. అంటే వాళ్ళు ఇంకా మీకు ఫోన్ చేసి, మా ఫ్యామిలీ మెంబర్స్కే చేశారు చాలా మంది, మా వైఫ్కే చేశారు వాళ్ళు ఫోన్ చేసి, మీ పేరు మీద అంటే నేను మాట్లాడా, ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అని. ముంబై అంతా సెటప్ బాగానే ఉంటుంది, వాళ్ళ యూనిఫామ్ కరెక్ట్ ఉంటుంది, వాళ్ళ నేమ్ ప్లేట్స్ కరెక్ట్ పెడతారు, యాజ్ పర్ దిస్ థింగ్. పోలీసులు ఎట్లా బిహేవ్ చేస్తారో అలానే బిహేవ్ చేస్తారు వాళ్ళు. మేడం ఏమన్నారు? మేడం నాకు ఇచ్చారు. నేను ఇమీడియట్ వాళ్ళని అడిగితే ఇంకా కాల్ కట్ చేశారు. ఇమీడియట్ ఆ నెంబర్ రిపోర్ట్ చేశాను ఇమీడియట్. సో వాళ్ళు దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. వాళ్ళు మనం చూస్తేనే భయం అవుతుంది. అంటే కొంచెం కూడా మీ పేరు మీద సింపుల్ చెప్తారు, మీ పేరు మీద పార్సల్ ఉంది, ఆ పార్సల్లో నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి, సో మీరు రావాల్సి వస్తుంది ముంబైకి, అది ఇది అని చెప్తారు. ఫస్ట్ ఈ టైంకి సమన్స్ ఇస్తున్నా, మీరు రండి ముంబైకి, అది ఇది అని. అప్పుడు వీళ్ళు భయపడతారు, సార్ అట్లా కాదు సార్, నేను కాదు సార్, అది ఇది అని చెప్తే వేరే ఎవరో ఫోన్ చేస్తారు మీకు. ఫోన్ చేసి సార్ మేనేజ్ చేస్తా, మీరు ఒక 10,000 ఇవ్వండి, పంపించండి, 20,000 పంపించండి అని ఇది చేస్తారు. వాళ్ళు భయంతో పంపించేస్తారు. సో ఆ టైపు చాలా ఇది. సో అది ఒక సైబర్ క్రైమ్ అనేది అగైన్ ఇట్ ఈస్, ఐ థింక్ పేరు మార్చాలి కావచ్చు దానికి. ఇట్ ఈస్ అ వెరీ జనరలైజ్డ్ టర్మ్ అయిపోయింది. దానిలో చాలా టైప్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ఎవర్ ఇంక్రీజింగ్ థింగ్. మనకి సిస్టమ్స్, బ్యాంక్ సిస్టమ్స్ ఇది చేసింది కూడా ఉంది. బ్యాంక్ కంప్యూటర్స్ సర్వర్స్ హ్యాక్ చేసి వాళ్ళు హాస్టేజ్ పెట్టేశారు, వాళ్ళు ట్రోజన్ పంపించేసి. సో సార్, ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్కి ఆన్లైన్లో ఉన్నట్లు ఉండాలా, ఆఫ్లైన్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటాం అంత కేర్ఫుల్గా ఉండాలా? ఫస్ట్ కేర్ఫుల్ అంటే బాగుండాలి. ఇంకోటి ఏంటంటే 1930 లేకుంటే ఇమీడియట్ సైబర్ ఇది, అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఆల్మోస్ట్ ఐ థింక్ అది కర్ణాటక పోలీసే స్టార్ట్ చేశారు ఫస్ట్, బెంగళూరు పోలీస్. సరే, గోల్డెన్ అవర్ కంప్లైంట్ ఇవ్వమంటారు. గోల్డెన్ అవర్ దాటిపోయిన తర్వాత మన కంప్లైంట్ ఇస్తారు కదా. కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు 1930 ఫోన్ చేసి టోల్ ఫ్లిక్ చేసేసి అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తే
చాలామంది అవుతున్నాయి. 1930 చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరిలో 70% మనకి అకౌంట్స్ ఫీజు అవుతున్నాయి. అంటే టోటల్ అమౌంట్ కాకపోయినా కొంత అట్లీస్ట్ 70% అవుతుంది మనకి. 60 to 70% దొరికిపోతుంది మనకి. సో అది చాలా ఇంపార్టెంట్. 1930ది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్లు ఇవ్వాలి. గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకుందాం. ఆఫ్లైన్లో ఒక అమ్మాయి కానీ ఒక వ్యక్తి కానీ చాలా కేర్ఫుల్గా ఉంటాడు కదా, ఆన్లైన్లోకి వచ్చేసరికి ఎందుకండి రెక్లెస్ వస్తుంది అంటారా? అనానిమిటీ ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారంటే మీ గురించి చూసి నేను అర్థం చేసుకొని మీరు ఎవరు మీతో మాట్లాడాలా వద్దా అనేది ఇది చేస్తాం. అదే ఎవరన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే జస్ట్ సార్ ఐ నీడ్ హెల్ప్ అని కొడితే నేను న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటి, ఓకే చెప్పండి మీరు అని నేను కొట్టేస్తాను. సో అనానిమిటీ ఏదైతుందో మనకి హ్యూమన్ సైకాలజీ ఈజీగా మనం ఇదైపోతాం, ఈజీగా డ్రా అయిపోతాం అటెన్షన్. అంత కేర్ఫుల్గా ఉండం మనం. అంటే ఆఫ్లైన్లో ఉన్నట్లే ఆన్లైన్లో కూడా ఉండాలి. ఆఫ్లైన్లో ఉన్నట్టే ఆన్లైన్లో ఉండాలి. ఎవరు మనకి అదే చెప్పాను కదా, ఎవ్వరు 1 రూపీ ఇవ్వరు ఈ ప్రపంచంలో, ఫ్రీగా ఎవ్వరు 1 రూపీ ఇవ్వరు. ఎవ్వరు మన ఫ్రెండ్స్ కాదు, మనతో పని లేకుండా ఎవరు వచ్చి మనతో. ఇప్పుడు మనం సైబర్ ఉమెన్స్ ప్రాబ్లమ్, లేడీస్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే సైబర్ స్టాకింగ్ కానివ్వండి, సైబర్ ఫ్రెండింగ్ చేసి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి ఎక్స్ప్లాయిటేషన్, ఇవి చాలా కేసెస్ ఇంకా బయటపడవు మనకి. చాలా ఇన్యూమరబుల్ కేసెస్ ఉంటాయి అట్లాంటివి. సార్ సైబర్ క్రైమ్ మీద మీరు ఒక అనాలిసిస్ చేసుకుంటూ ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తారు, ఒకసారి దాని గురించి. సో సైబర్ క్రైమ్ది బేసికల్లీ నేను బ్యాంకింగ్ దాని గురించి చేస్తాను. బ్యాంకింగ్ ఫ్రాడ్స్, బ్యాంకింగ్ దగ్గర నుండి ఏమేం చేయాలి అంటే పబ్లిక్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఏజెన్సీస్ కానివ్వండి, ఈ 3 స్టేక్ హోల్డర్స్ మనకు ఉంటే, అంటే అక్యూజ్డ్ వదిలిపెట్టి ఈ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లుండాలి అనేది. ఇప్పుడు పబ్లిక్ ఎంత ఉందో బ్యాంక్స్ కూడా అంతే రోల్ ఉందండి. రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు కేవైసీ సరిగ్గా తీసుకోకుండా ఉట్టుట్టిగా వాళ్ళు ఇవి ఇచ్చేసి చాలా మంది కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు బ్యాంక్లో. అవును. సో కరెంట్ అకౌంట్ మీకు ట్రాన్సాక్షన్స్ లేకుండా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు చాలా ఇది కావాలి, వెరిఫికేషన్ కావాలి. సో బ్యాంక్ మేనేజర్ కూడా వాళ్ళు కేర్లెస్ ఉన్నట్టే కదా. అంటే వాళ్ళకి టార్గెట్ ఉంది కదండి, బట్ హీ షుడ్ కంప్లై విత్ ద నార్మ్స్ కదండి. సో వాళ్ళది కానివ్వండి, మన ఏజెన్సీస్ కానివ్వండి, ఎంత క్విక్గా మనకి కమ్యూనికేషన్ ఉంది. అంటే 3 భాగాలు తీసుకుంటే విక్టిమ్స్, బ్యాంక్స్, ఆర్గనైజేషన్స్, మన ఏజెన్సీస్, వీళ్ళు ముగ్గురు మధ్యలో సీమ్లెస్ ఉండాలి. అప్పుడే మనము అక్యూజ్డ్ ఇప్పుడు ఒక నెంబర్ మీద సపోజ్ చేశారు, క్రైమ్ అయింది, ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ లేకుంటే ఆ నెంబర్స్ ఎక్కడి నుండి ఒరిజినేట్ అవుతున్నాయి అనేది ఏజెన్సీస్ వాళ్ళకి తెలుసు. ఆ ఏజెన్సీస్ వాళ్ళు అట్లీస్ట్ ఆ నెంబర్స్ ఫేక్ నెంబర్స్ లేకుంటే వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ వాళ్ళు మొబైల్ నెంబర్స్ ఇస్తున్నారు, అకౌంట్స్ ఇస్తున్నారు అంటే అక్కడ అట్లీస్ట్ వాళ్ళు ఆపితే వాళ్ళని, సో అది చాలా వరకు కంట్రోల్ అవుతుంది కదా మనకి. అట్లీస్ట్ ఆ ఏరియాస్ సేవింగ్ అకౌంట్స్ కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటే చాలా అకౌంట్స్ ఇవ్వచ్చు. ఇట్ మే బీ ఫర్ అదర్ పర్పసెస్. బట్ నేనేమంటున్నా, ఒక కేసు అయిన తర్వాత, ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, సపోజ్ ఈ ఏరియాలో ఇన్ని ఇట్లా అవుతున్నాయి, సో ఏజెన్సీస్ అండ్ బ్యాంక్స్ కెన్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ దట్ థింగ్. చాలా హెల్ప్ అవుతుంది మనకి. అదొక్కటి చేస్తే మనకి యాక్చువల్లీ చాలా రిపీట్ కావు. ఇప్పుడు ఏమవుతుందంటే రిపీట్ అవుతున్నాయి. వాళ్ళు అదే సిరీస్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ నుండి చేస్తారు, అదే సిరీస్ నెంబర్ బ్యాంక్ అకౌంట్స్ చేస్తారు. ఆ ముగ్గురు మధ్యన అకౌంటబిలిటీ లేవట్లేదు. ఆ కొంచెం కమ్యూనికేషన్ స్ట్రీమ్ లైన్ అయితే ఐ థింక్ చాలా వరకు మనం పట్టుకోవచ్చు. సార్ మీరు అక్యూజర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ అక్యూజర్ అందరూ కూడా బిలో 10th, విక్టిమ్స్ అందరూ కూడా అబౌవ్ డిగ్రీ. ఆ వేరియేషన్ ఎలా చూస్తూ ఉండదు? అక్యూజ్డ్ ఏంటంటే వాళ్ళకి మోటివేషన్ ఉంది, వాళ్ళకి పైసలు సంపాదించాలి, మోసం చేయాలన్న మోటివేషన్ ఉంది. విక్టిమ్స్కి ఏంటంటే వాళ్ళ మోటివేషన్ ఏంటంటే మనీ సంపాదించాలన్న మోటివేషన్ ఉంది. అంటే ఫ్రీగా వితౌట్ ఎక్కువ ఎఫర్ట్ లేకుండా మనీ సంపాదించాలన్న మోటివేషన్ వాళ్ళకు ఉంది. ఆ 2 మోటివేషన్ గెలవడం వల్ల ఎక్కువ అవుతున్నాయి అని అనుకోవచ్చు కదా, రాదర్ దెన్ ఇట్. అండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ మనం కంప్యూటర్ లిటరసీ అంటాం కదా. కంప్యూటర్ లిటరసీ మ్యాటర్స్ రాదర్ దెన్ ఎడ్యుకేషన్. అదే డిజిటల్ ఏదైనా డిజిటల్ అవేర్నెస్ ఉంటే 10th క్లాస్ ఒక తుపాకీ కొనుక్కున్న దానికే లైసెన్స్ తీసుకుంటాం, ఒక 2-wheeler నడపాలంటే అది లైసెన్స్ ఉంటుంది. అదే మనకి ఇంకా దే ఆర్ ఎవాల్వింగ్. నేనైతే అంటే ఇంత ఫాస్ట్గా ఏ క్రైమ్స్, అందుకే మనకు ఒక స్టడీ చేసే లోపల కొత్త క్రైమ్ వచ్చేస్తుంది. లాస్ట్ టైం ఇక్కడ మా సిపి సార్, కమిషనర్ సార్ ఇక్కడ మాకు ఒక ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని పెట్టారు. నేను ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఒకటి చేశాను, మొత్తం మా సిటీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేశాను.
నాకు అదే ఇది కావట్లేదు. ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత అది ఫస్ట్ ఇన్స్టెన్సే తెలిసిపోతుంది అది ఫ్రాడ్ అని. ఎందుకంటే అందరు వాళ్ళే ఉంటారు, ఒక్కళ్ళు వీళ్ళు మాత్రం ఇదే ఉంటారు. బట్ ఇట్ ఈస్ సో రియలిస్టిక్. తెలియని వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి నన్ను యాడ్ చేశారు, నా నెంబరు 2-3 గ్రూప్స్లో యాడ్ చేశారు. ఇమీడియట్ ట్రాక్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ డీసీపీ నార్త్లో ఉన్నప్పుడు ఒక వండర్ఫుల్ కేసు ట్రాక్ చేసాం. ఇప్పటికి అది ఐ థింక్ రీల్స్లో వాటిలో ట్రెండింగ్ ఉంది. అమెజాన్ ఫ్రాడ్ ఒకటి వెరీ పెక్యులర్. ఇది మా టీం చాలా బాగా చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. రామయ్య కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దేవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్రైమ్. అట్లా ఏంటంటే వాళ్ళు మొబైల్స్ ఆర్డర్ చేస్తారు అమెజాన్ దగ్గర నుండి, వాపస్ పెడతారు. సర్వర్లో అక్కడ ఎవరో హ్యాక్ చేశారో లేకుంటే వాళ్ళు ఎవరో మెన్ ఉన్నారు, వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ అయిందని పెట్టేస్తారు. సో వీడు ఫిజికల్గా రిటర్న్ చేయరు, అక్కడ రిటర్న్ అయిపోయిందని చెప్తారు. వీడికి మనీ వస్తాయి, అంటే రిటర్న్ మనీ పే చేసిన మనీ వస్తాయి, ప్లస్ ఫోన్ కూడా వస్తుంది. ఆ ఫోన్ తీసుకుపోయి బ్లాక్ మార్కెట్లో పెడుతున్నారు. పెద్ద ఇది ఉండే బ్లాక్ మార్కెట్ లో అమెజాన్ లో పెడుతున్నారా, టెలిగ్రామ్ వాటిల్లో అమ్ముతున్నారు. ఐఫోన్ ఏంటంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్. సో పెద్ద గ్యాంగ్ ని పట్టుకున్నాం మేము. ఆల్మోస్ట్ 30-35 ఐఫోన్స్ పట్టుకున్నాం. అక్యూజ్డ్ ఒక 12-13 మెంబర్స్ ని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వేరే వాళ్ళు ఉన్నారు? లేదు, వీళ్ళు ఓన్లీ ఫ్రంట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళ పని ఏంటంటే ఆర్డర్ చేయడము, మళ్ళీ వాపస్ తీసుకో. ఎవరు బ్యాక్ కేరళ టీం ఉండే, తర్వాత మధ్యప్రదేశ్ వాళ్ళు ఉండేవాళ్ళు, ముంబై వాళ్ళు ఉండేవాళ్ళు, అందరు ఉన్నారు. పెద్ద పాన్ ఇండియా ఇది, పాన్ ఇండియా క్రైమ్. అది పాన్ ఇండియా క్రైమ్, ఆర్గనైజ్డ్. సార్ అటువంటి కేసుల్లో కన్విక్షన్ వస్తుంది అంటారా? ఇంకా ట్రయల్ కావట్లేదు, బట్ రావాలి. సార్ సాధారణంగా సైబర్ క్రైమ్లో సెక్షన్ 68 ఇవన్నీ పెడుతున్నారు, అది అంత పనిషబుల్ కాదు, బెయిల్స్ వస్తున్నాయి. మరి మీకు ఇబ్బంది అవ్వట్లేదా? కొంచెం ఐ థింక్ అది రీథింక్ చేయాలి. బికాజ్ అమౌంట్ ప్రకారం అట్లీస్ట్ వాళ్ళకి 1 crore పోయిన వాళ్ళకి కూడా అదే ఇది, 1 lakhs పోయినా కూడా అదే ఇది. ఐ థింక్ దే హ్యావ్ టు చేంజ్ చేస్తారు అనుకుంటున్నాను. దే ఆర్ ఇన్ ఆల్ ప్రాసెస్. బట్ దానికి తోడుగా మీరు చెప్పినట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్ కొత్త సెక్షన్ వచ్చింది బిఎన్ఎస్లో. ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టొచ్చు, మనం చీటింగ్ పెట్టొచ్చు కొన్ని. సో వీ కెన్ యాడ్ సమ్ సెక్షన్స్. బట్ మీరు అన్నట్టు ఐ థింక్ ఐటీ యాక్ట్ కొంచెం హార్ష్గా ఉండాలి. లేదా ₹1,00,000 పోయినోడికి అదే సెక్షన్ ఉంటుంది, 1 crore కోర్టు అదే సెక్షన్, 1 crore అదే. ఇంకేం ఫైదా ఉండదు వాడికి. కొంచెం భయపడాలి అట్లీస్ట్. చేసిన వాడు కూడా భయపడ్డు కదండి. కొంచెం ప్రాపర్టీ ఫ్రీజ్ చేయడము అట్లాంటి క్లాజెస్ పెట్టినా బాగుంటుంది. అంటే ఇల్లీగల్ మీన్స్ తోటి వాడు ఏమైనా ప్రాపర్టీ కొనుక్కుంటే దాన్ని సీజ్ చేయడము అట్లాంటివి పెట్టినా ఓకే. ఐ థింక్ కొంచెం యూపీ యాక్ట్ ఒకటి ఉందండి. యూపీ యాక్ట్ అంటే యాక్ట్ పెడితే బాగానే ఉంటుందా? యూఏపీఏ యాక్ట్ అన్నారు. ఉపా కాదు, యూపీ యాక్ట్. యూపీ ఉత్తరప్రదేశ్లో ఒక యాక్ట్ ఉంటుంది, గుండా యాక్ట్. గుండా యాక్ట్ కాదు, ఎక్యూజ్డ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా సీజ్ చేస్తుంటారు. నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి, బట్ ఐ థింక్ వాళ్ళు ఐపీసీ తోటే చేస్తారు అనుకుంటున్నారు. ఐ డోంట్ నో, నాకు తెలియదు మరి అది యూపీలో. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్కి అందరూ వెల్కమే, కానీ ఏంటంటే ఐ థింక్ డిపార్ట్మెంట్ ఎథోస్ అంటారు, అంటే ఒక ఆర్గనైజేషన్కి ఉన్న ఎథోస్ ఐ థింక్ మెయింటైన్ చేస్తే బాగా పనిచేయచ్చు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనే ఒక ఫిలాసఫీ, ఎథోస్ ఆర్ ఫిలాసఫీ మనం ఇది చేస్తే ఐ థింక్ బాగా పనిచేయచ్చు. అటు నుండి డీవేట్ అయితే కొంచెం కష్టం. డీవేట్ కాకుండా ఆ ఎథోస్ మనం ఎందుకు వచ్చాం డిపార్ట్మెంట్కి, మనం ఏం చేయగలుగుతాం, బికాస్ అందరికీ దొరకదండి ఆపర్చునిటీ. ఇట్ ఈస్ వెరీ రేర్ ఆపర్చునిటీ గివెన్ గాడ్స్ గ్రేస్, అక్కడ నుండే వచ్చింది. సో అట్లీస్ట్ ఐ థింక్ యూజ్ చేసుకుంటే చాలా చేయొచ్చు, చాలా సర్వీస్ చేయొచ్చు, పబ్లిక్ సర్వీస్. నీతిగా నిజాయితీగా పనిచేయాలనుకుంటే నిబద్ధతతో కూడిన ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు శివప్రకాష్ గారు. ఆయన చెప్తున్నట్లుగా డిపార్ట్మెంట్లోకి వచ్చి ఏదో చేయాలని కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నీతిగా నిజాయితీగా నిబద్ధత పనిచేసే బాధ్యత ప్రజలు మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద చాలా సీరియస్గా పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది క్రైమ్ జరిగింది ఇన్వెస్టిగేషన్ తర్వాత కాకుండా ముందే ప్రజల్లోనే అవగాహన కల్పిస్తే నేరం చేయకుండా, నేరం జరగకుండా అవకాశం ఉంటుందంటూ శివప్రకాష్ గారు చెప్తున్నారు. ఇది వరంగల్ కుర్రాడు కర్ణాటకలో ఒక 7 వెళ్తున్నారు. శివప్రకాష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుగుతాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.